ప్రతి ఎంప్లాయ్‌కి మైండ్‌లో ఉన్నదేందంటే, ఐ నీడ్ టు హావ్ ఎ ఎక్స్‌ట్రా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ బికాస్ ద జాబ్ విచ్ ఐయామ్ డూయింగ్ ఈస్ నాట్ సఫిషియంట్. అసలు మీరు ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఇప్పుడు ఇన్‌కమ్ ఎలా తెప్పించుకోగలుగుతున్నారు? ఈ రోజు కాలంలో మనము నా దగ్గర కెమెరా లేదు, నా దగ్గర మైక్ లేదు అంటే అస్సలు ఇన్‌స్టాగ్రామే చెప్తుంది. నీ దగ్గర ఏం లేకపోయినా నీ దగ్గర కాంటెంట్ ఉంటే చాలంటుంది ఇన్‌స్టాగ్రామ్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అంటే కంప్లీట్ ఫ్రాడ్ అయిపోయింది. బెట్టింగ్ ఆపేసేయండి అనేసి ఓల్డ్ స్కూల్ మాటలు నేనేం మాట్లాడను గానీ, తర్వాత ఒకేసారి పెద్ద అమౌంట్ వేసాడనమాట. అది లాక్స్ వరకు వెళ్ళింది అది. సో వన్ టైం కొలాప్స్ అయిపోయాడు ఒక్కసారికి. ఇంకా ఫోన్ ఎత్తలేదు, టెలిగ్రామ్ బ్లాక్, ఇవన్నీ కంప్లీట్లీ బ్లాక్ అవన్నీ. స్పష్టంగా యాజ్ ఎ పొరిజనర్ ఫ్యాన్ ఐ కెన్ సే దట్ ఓకే. నువ్వు ఏదైనా చేయాలి నీ లైఫ్. కాకపోతే నీకు అప్పులు ఉంటే, నీకు ఇంకా డబ్బులు సంపాదించాలని ఉంటే ఫ్రీలాన్సింగ్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఈరోజు దిగాలంటే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఏటీసీ పాడ్కాస్ట్. ఐ యామ్ అజయ్. గైస్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కడికి సోషల్ మీడియా అడిక్షన్ అనేది ఉంటుంది. లైక్ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, స్నాప్చాట్ కూడా అవ్వచ్చు. ఎందుకు లైక్ ఇన్స్టాగ్రామ్ రీచ్ తెప్పించుకోవాలి, దాన్ని బిజినెస్ కింద మార్చుకోవాలి, బిజినెస్ డబ్బుల కింద మార్చుకోవాలి అనే ప్రాసెస్ ప్రతి ఒక్కరి మైండ్ సెట్లో ఉంటుంది. లైక్ నేనేమనుకున్నానంటే, ఈ అడిక్షన్ని ఎందుకని మనం యూటిలైజ్ చేసుకోకూడదు అనే ఒక థాట్ ప్రాసెస్తో నేను ఒక స్పెషల్ గెస్ట్ని పిలవడం జరిగిందండి. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని, బిజ్విత్ చేతన్ అనే పర్సన్. లైక్ ఈ పాడ్కాస్ట్లో మేము మేజర్గా మేమేం మాట్లాడుకున్నామంటే, లైక్ ఇన్స్టాగ్రామ్ని ఒక షార్ట్ టైంలో రీచ్ ఎలా తెప్పించుకోవచ్చు, వచ్చిన రీచ్ని మన బిజినెస్ కింద ఎలా కన్వర్ట్ చేయొచ్చు, వచ్చిన బిజినెస్ని ఇన్కమ్ వైజ్గా ఎంత చేసుకోవచ్చు అనే ఒక ప్రాసెస్ని ఆయనతో మాట్లాడడం జరిగింది. అండ్ అంతేకాకుండా వ్యాలిడ్ పాయింట్స్, లైక్ సోషల్ మీడియాకి సంబంధించిన చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడాం. నేను అంత వస్తుంది అనుకోలేదు, బట్ చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఆయన ఇండివిజువల్గా ఇవ్వడం జరిగింది. అండ్ మోరోవర్, ఈ పాడ్కాస్ట్ని కంప్లీట్గా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్లో చూడండి. అండ్ మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. లైక్ మేము రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ సో గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ స్కిప్ చేయకుండా చూసి మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. ఎందుకంటే ఇందులో మేము ప్రొవైడ్ చేసే కంప్లీట్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అందరికి హెల్ప్ అవుతుంది. సో దాన్ని బట్టి మీలో మీ ఫ్రెండ్స్కి ఒక 3 to 4 పీపుల్కైనా హెల్ప్ అయినా, వాళ్ళ ఇన్కమ్ ఎర్న్ చేసినా అది చాలా సపోర్ట్ లాగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు షేర్ చేసే కొద్ది మాకు చాలా మంచి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అండ్ బెటర్ కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాము ఈ ఎంకరేజ్మెంట్తో. అండ్ మంచి గెస్ట్లు తీసుకొచ్చి మీ అందరికీ మంచి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అని షేర్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తున్నామండి. సో కీప్ సపోర్టింగ్ అండి. అండ్ లాస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నన్న హాయ్ బ్రో. సో ఫైనల్లీ నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తర్వాత ఏటీసీకి వచ్చారు మీరు. ఏం లేదు, జస్ట్ ఒక్క ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ద్వారా పింగ్ చేశాను, అసలు చేస్తారా చేయరా అనే ఒక దీంతో ఉన్నాను. బట్ చేశారు, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి నా దగ్గరికి వచ్చారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఫర్ దట్. సో మీరు పాడ్కాస్ట్లు చూస్తుంటారు కదా? యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఏటీసీ. అండ్ నాకేంటంటే, ఐ వాంటెడ్ క్వాలిటీ కాంటెంట్. ఎవరైతే హానెస్ట్గా చేస్తారో మనం ఎక్కడో అక్కడ అది వీ నీడ్ టు సపోర్ట్. బికాస్ ఇంటర్నెట్ మీద స్పామ్ అండ్ అన్నెసెసరీ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇలాంటి కాంటెంట్ మనం సపోర్ట్ చేస్తే, లైక్ ఇట్ విల్ బి మోర్ అండ్ మోర్ గుడ్ కాంటెంట్ కమింగ్ ఇన్ ద మార్కెట్. థ్యాంక్స్ ఫర్ దట్ అన్న. అండ్ ఐ డూ వాచ్ పాడ్కాస్ట్ అండ్ ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ Gear Biceps, Raj Shamni, and I even follow Joe Rogan. Okay. And I've been following podcasts from long time. But now coming to the point, బిజ్విత్ చేతన్ Mm-hmm. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా అవే రీల్స్ అన్న. యాక్చువల్గా Mm-hmm. నమస్తే అని చెప్పి స్టార్ట్ చేస్తారు కంటిన్యూస్గా. 30 secondsలో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తారు అనమాట. అంటే ఇంత తక్కువ టైంలో సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ని మీరు ఇంత ర్యాపిడ్ గ్రోత్ అసలు ఎలా తెప్పించుకున్నారు? I think I am coming from marketing background. Okay. And నేను ఈ ఇండస్ట్రీలో కాంటెంట్ మేకింగ్ అండ్ బిజినెస్లో I failed doing 2-3 startups. Okay. And దాని తర్వాత I worked into media houses. I've worked with influencers in the behind. So ఎక్కడో అక్కడ in this 7 years of time you kind of understand what actually works, what doesn't work. ఎందుకంటే చాలా క్రియేటర్స్తో మనం కొన్ని కాన్సెప్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాం, కొన్ని వర్కౌట్ అయితే కావు. సో ఎక్కడో అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీతో ఉంటుంది. అండ్ వాట్ ఐ డిడ్ వాజ్ ఐ టుక్ ఆఫ్ ఆల్ ద కోర్సెస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ మార్కెట్. అంటే లైఫ్లో అన్ని డోర్స్ బంద్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి చేయాలి అనిపించినప్పుడు నేను అనుకుంది, సరే ఇన్ని రోజులు మనం ఏదో ఇదే ఫీల్డ్ ఉన్నాము. అండ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫెయిలింగ్ విత్ 2-3 businesses. Okay. And my own startups. Yeah, my own startups. And the experience of working in the content making
ఫీల్డ్. సమ్వేర్ ఈ రెండింటిని ఫ్యూజ్ చేద్దాం అనేసి దట్ ఈస్ వేర్ ఐ కేమ్ అప్ విత్ దిస్ ఛానల్ కాల్డ్ బిజ్ విత్ చేతన్. బట్ ఐ టుక్ ఎ లాట్ ఆఫ్ కోర్సెస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ ఓవరాల్ ఒక 6-7 కోర్సెస్ తీసుకున్న తర్వాత వాట్ ఐ అండర్స్టూడ్ కొన్ని పాయింట్స్ జాట్ డౌన్ తీసుకొని I tried experimenting it, and luckily in 20 days we crossed 100K. Yes. In 20 days we crossed 100K, and today we are at 160 plus. Oh, yeah. And we are looking as a team at growing by the next 6 months. We are trying to hit 1 million. Wow. That's our target. And that పెట్టుకొని ఉన్నాము అది హిట్ చేయాలనేసి. Okay. So that is the point of view which we are going. So congratulations అన్న. Thank you so much. Bro. సో అన్న అంత తక్కువ టైంలో మీరు అన్ని కంటెంట్లు తీసుకొచ్చారు కదా. ఐ మీన్ కంప్లీట్ మీ కంటెంట్స్ అంతా చూస్తే కంప్లీట్ బిజినెస్ మీద ఉంటుంది. అది కూడా ఎవరు చాలా మంది తెలియని బిజినెస్ ఐడియాస్ అవన్నీ. సో ఈ బిజినెస్ ఐడియాస్ మీకు అన్ని ఎట్లా అసలు ఈ బిజినెస్ ఐడియాస్ చెప్తే కొంచెం బెటర్ వేలో పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి అంటే తీసుకుంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ దట్ ఇన్స్టాగ్రామ్ ఇది వరకు ఎలా ఉంటుండే అంటే పాటల మీద డాన్స్ చేయడము లేకపోతే లిప్సింగ్ చేయడము అది చేస్తుండే జనాలు. బట్ లేటర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ బికేమ్ ఏ టైమ్ పాస్ ప్లాట్ఫామ్ నుంచి ఇట్ బికేమ్ ఏ సీరియస్ ప్లాట్ఫామ్. అండ్ వెన్ ఇట్ బికేమ్ ఏ సీరియస్ ప్లాట్ఫామ్ ఇస్ దట్ ఎప్పుడైతే జనాలు స్టార్టెడ్ మేకింగ్ కెరియర్స్, స్టార్టెడ్ మేకింగ్ రెవెన్యూ, ఇట్ బికేమ్ ఏ సీరియస్ ప్లాట్ఫామ్. సో ఆ పాయింట్లో చూసుకుంటే ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు లాంచ్ హిజ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ మనకంటూ ఒక నీష్ ఉండాలి. ఆ నీష్ మన ప్యాషన్ నుంచి రావచ్చు, మన ఇంట్రెస్ట్ నుంచి రావచ్చు. అంటే ప్రతి మనిషి ఏదో ఒక విషయం గురించి ఏదో ఒక టాపిక్లో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు అండ్ దాని గురించి అవగాహన ఎక్కువ ఉంటుంది. అంటే నవ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ రైటింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి యూ కెన్ టాక్ అబౌట్ హౌ టు డెవలప్ ఏ స్క్రిప్ట్ ఆర్ రైటర్స్ ఆర్ ఏ బుక్కులు చదివితే ఆ రైటింగ్ అనేది బాగా స్క్రీన్ ప్లే ఆర్ ఎనీథింగ్ ఆ నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. అండ్ వాట్ ఈస్ ద ఫ్లాస్ ఇన్ అదర్స్ రైటింగ్ అండ్ హౌ టు ఇంప్రూవ్ దట్ అనేది యూ కెన్ టాక్ ఫర్ అవర్స్ అండ్ అవర్స్. ఇదే నీష్ పట్టుకొని రేపు నువ్వు ఒక పేజ్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ లో అండ్ జస్ట్ డూ కాంటెంట్ ఓన్లీ ఇన్ దట్ నీష్ అండ్ యూ విల్ స్టార్ట్ డెవలపింగ్ ఆడియన్స్ హూ ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ దట్ నీష్. సో కోవిడ్ అయిపోయిన తర్వాత ప్రతి ఎంప్లాయీకి మైండ్లో ఉన్నది ఏంటంటే ఐ నీడ్ టు హ్యావ్ ఎ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బికాస్ ద జాబ్ విచ్ ఐఎమ్ డూయింగ్ ఇస్ నాట్ సఫిషియంట్. అండ్ రెండోది ఏంటంటే ఆడియన్స్ ఎవరైతే లైక్ జనాలు ఇప్పుడు ఎవరైతే కాలేజెస్లో ఉన్నారో వాళ్ళకు ఒక మైండ్ సెట్ గట్టిగా ఏం డెవలప్ అయిపోయిందంటే వీ నీడ్ టు కమ్ అప్ విత్ సమ్ ఆంటర్ప్రినర్షిప్ ఆర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ బిజినెస్, ఇదే బెటర్ రాదర్ దాన్ వర్కింగ్ ఫర్ ఎనీ కంపెనీ అన్నట్టు ఒక ఐడియాలజీ. సో ఐ బ్రాడ్ దిస్ నీష్ బికాస్ హిందీలో ఆల్మోస్ట్ ఒక 10 to 12 క్రియేటర్స్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి అక్కడ వర్కౌట్ అయింది ఈ కేటగిరీ బిజినెస్ ఐడియాస్. ఇది ఎందుకు వర్కౌట్ అయింది కేటగిరీ అంటే కోవిడ్ తర్వాత అందరికి ఆ అర్జ్ డెవలప్ అయింది టు బిల్డ్ సమ్ బిజినెస్ ఆర్ హ్యావ్ అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో అక్కడ నుంచి వెన్ దే ఫౌండ్ దిస్ ఛానల్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ లైక్ నార్త్ ఇండియా హ్యాడ్ అమేజింగ్ ఫాలోయింగ్. లైక్ ఆల్మోస్ట్ 10 క్రియేటర్స్లో దగ్గర 8 మంది 500K క్రాస్ అయిపోయిన ఉండే. సో దట్ ఈస్ ద హ్యూజ్ మార్కెట్ ఫర్ దిస్. సో ఇక్కడ నేను తీసుకున్న కేస్ స్టడీ ఏంటంటే తెలుగులో ఎవరైనా ఉన్నారా అంటే తెలుగులో అక్కడక్కడ ఉన్నారు బట్ ఇట్ డెంట్ వర్క్అవుట్. సో వాట్ ఐ డిడ్ వాజ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ కాంటెంట్ బై మై ఓన్. ఎవరు చూడలేదు. దాని తర్వాత 2-3 ఛానల్స్ బంద్ చేసేసాము, మళ్ళీ ఇంకో ఫ్రెష్ ఛానల్ తీసుకున్నాము. సో వాట్ ద పాయింట్ ఇస్ దట్ ఇప్పుడు జనాలకి బిర్యానీ తినాలనిపిస్తే మనం బిర్యానీయే పెట్టి బిర్యానీ తిని కడుపు నిండిపోయిన తర్వాత బాబు ఈ పరాఠా తిను అని చెప్తే వాడు తింటాడు. సో ఏదైతే ఫార్మాట్ జనాలకి అలవాటై ఉందో ఇన్స్టాగ్రామ్ మీద ఆ ఫార్మాట్ లో వాళ్ళకి నచ్చిన విధానంగా మనం కాంటెంట్ చేయాలి. ఓకే, అప్పుడే మనకి ఫాస్టర్ విజిబిలిటీ అండ్ ఫాస్టర్ రీచ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను బిజినెస్ ఐడియాని స్టార్టింగ్ లో ఒక బిజినెస్ ఐడియాని పట్టుకొని ఒక ఆల్మోస్ట్ 1 minute 30 seconds పర్ రీల్ ఉంటే నేను 1 minute 29 seconds వరకు చేస్తుండే రీల్. బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇన్స్టాగ్రామ్ డజంట్ రన్ దట్ వే. అండ్ మనం ఏదో మనకు తెలిసిన నాలెడ్జ్ని మనము ప్రతి రీల్లో ఇన్ఫర్మేషన్ నేను ఇంత నాలెడ్జబుల్ అని చెప్పడం కంటే జనాలకి ఏది చెప్తే వాళ్ళకి అవసరం అనిపిస్తుందో అది చెప్పడమే ఇంపార్టెంట్. సో డిపెండింగ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్, డిపెండింగ్ ఆన్ ద కేటగిరీస్ రిక్వైర్మెంట్, వీ హ్యావ్ టు మేక్ కాంటెంట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఐ వాంటెడ్ టు రెప్లికేట్ ద కైండ్ ఆఫ్ ఐడియాస్ విచ్ వీఆర్ డూయింగ్ ఇన్ నార్త్ ఇండియా. కానీ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ పలానా రీల్ నేను నార్త్ ఇండియాలో చూశాను, ఈ బిజినెస్ ఐడియా నేను అక్కడ చూశాను, ఇక్కడ చూశాను అనేసి. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే
ఇప్పుడు బిజినెస్ ఐడియా అనేది ఇంగ్లీష్లో చెప్పిన, తెలుగులో చెప్పిన, మలయాళం చెప్పిన ఐడియా అది. ఐడియా అనేది అది మనము ఇంటి లోపల మాట్లాడుకున్న ఐడియా అదే, ఇంటి బయట మాట్లాడుకుని అదే. సో ఓవరాల్గా మీరు ఎక్కడ మాట్లాడినా ఏది మాట్లాడినా పాయింట్ అదే. బట్ ద పాయింట్ హియర్ ఇస్ ద కాంటెంట్ వాట్ యు ఆర్ కన్జ్యూమింగ్ టుడే ఆన్ ఇంటర్నెట్ ఈజ్ ఆల్రెడీ దేర్ బై సమ్ అదర్ క్రియేటర్. మనం ఏదో కొత్త కాంటెంట్ తీసుకొచ్చి ప్రపంచంలో నేను ఫస్ట్ టైం చెప్తున్నా అనే కాంటెంట్ ఏది ఉండదు. హిందీ వాడు చెప్పేది ఎవడో, ఇంగ్లీష్ వాడు చేసేటాడు, subject ఇంగ్లీష్ ఒకటే వాడు చేసేది ఎవడో చెప్పుంటాడు. లేకపోతే ఎవరైతే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఒక ఐడియా, ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి రీల్ చేసిన అతను ఆ పాయింట్ ఆఫ్ వ్యూకి ఇన్స్పిరేషన్ ఆర్ సంథింగ్ విచ్ హీ మైట్ హ్యావ్ రెడ్ ఎ బుక్ ఆర్ ఎ ఆర్టికల్ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ఇన్ ద మీడియా ఓన్లీ, దాన్నే రీల్ లాగా వస్తుంది. సో కాంటెంట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఆన్ ఇంటర్నెట్, ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. బట్ హియర్ ద పాయింట్ ఇస్ హౌ న్యూలీ యు ఆర్ ప్రెజెంటింగ్ ఇట్. ఎంత కొత్తగా నువ్వు ప్రజెంటేషన్ తీసుకొస్తున్నావు, ఎంత సరిగ్గా కాంటెంట్ నువ్వు తీసుకెళ్తున్నావు, అండ్ ఏ కన్విక్షన్తో మాట్లాడుతున్నావు, ఆ పాయింట్స్ మీద ఫిక్స్ అవుతాయి. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ మనం ఈ టోన్లో మాట్లాడుతున్నందుకు వర్కౌట్ అవుతుంది. అదే సపోజ్ లైక్ ఇప్పుడు హాయ్ ఐఎమ్ అజయ్, నేను పాడ్కాస్ట్ చేస్తాను అండ్ దిస్ ఇస్ ఐ వాంట్ టు యాడ్ వాల్యూ బిజినెస్ కాంటెంట్ టు పీపుల్ త్రూ మై పాడ్కాస్ట్ అని మాట్లాడితే ఇది నార్మల్గా మాట్లాడాలి. Hi, this is Ajay, and I am a guy who is doing podcast in the content in the category of business and మాట్లాడితే కన్విక్షన్ ఇంకోలాగా ఉంటుంది. సో యువర్ కన్విక్షన్ డిసైడ్స్ ఆడియన్స్ టు క్యాచ్ టు ద పాయింట్. ఓకే, నా విషయంలో నాకేమనిపించింది అంటే కేటగిరీ ఒకటి అండ్ ద కన్విక్షన్ విచ్ యూఆర్ టాకింగ్ అది వర్కౌట్ అయింది. అండ్ అదే టైంలో తెలుగులో క్రియేటర్స్ ఎవరు లేకుండే కాబట్టి ఆ కేటగిరీలో మనకు అది క్లిక్ అయిపోయింది. ఆ ఐడియాస్ కూడా బ్రో యాక్చువల్లీ చెప్పే ఐడియాస్ ఉంటాయి కదా, మోస్ట్లీ ఎవరైనా దాన్ని స్టార్ట్ చేయడం కానీ ఏమైనా స్టార్ట్ చేసి పింగ్ చేసి మీకు డైరెక్ట్గా ఇంకా ఐ మీన్ హెల్ప్ కానీ ఏమైనా అడగడం జరిగిందా? యా, బేసికలీ ఈ కాంటెంట్ చేయడానికి కాన్ఫిడెన్స్ ఏంటంటే ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను ఈ ఛానల్ పెట్టక ముందు కూడా నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ నా చుట్టూ కానీ వీ కాన్స్టెంట్లీ టాక్ అబౌట్ బిజినెస్ ఐడియాస్ అండ్ ఆపర్చునిటీస్ అండ్ వీ కీప్ రీడింగ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్. సో ఎక్కడో అక్కడ ఒక ఫీల్డ్లో మీరు పదే పదే దాని గురించి మాట్లాడి అది దాని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు యూ విల్ సమ్వేర్ బికమ్ ఏ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఆఫ్ దట్ ఫీల్డ్. సో హూ ఎవర్ హ్యాస్ పింగ్డ్ మీ, ఇప్పటివరకు పింగ్ చేసిన మన ప్రతి డిఎంలో ఐ కైండ్ ఆఫ్ రిప్లై దెమ్ విత్ ద వాల్యూ అడిషన్ ఆర్ ఐ షో దెమ్ సమ్ డైరెక్షన్ ఆర్ ఐ టెల్ దెమ్ లైక్ యూనో ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అనేసి. అండ్ బనానా పౌడర్ అనేది నా థర్డ్ రీల్ ఉండే అండ్ బనానా పౌడర్ రీల్ ఆల్మోస్ట్ 4 million వెళ్ళింది అది. అండ్ ఆ రీల్ చూసి చాలామంది ఎలా చేయాలో అనేసి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అండ్ 2 of my followers even started doing the business and they even posted a reel on that also. అది నేను రీషేర్ కూడా చేశాను ఛానల్. అండ్ ఇంకోటి బాక్స్ క్రికెట్ మీద ఒక రీల్ చేశాను. అండ్ బాక్స్ క్రికెట్ మీద వన్ ఆఫ్ అవర్ ఫాలోవర్ హూ సా ద రీల్ has set up the box cricket and is successfully running the business also right now. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ 30 secondsలో మనం అసలు ఈ బిజినెస్ ఏంటి, అసలు ఏ మార్కెట్ ఇది, ఎలా దీంతో డబ్బులు సంపాదించచ్చు, అక్కడి వరకు మనం మాట్లాడాం. కానీ యాజ్ అన్ ఆంటర్ప్రినర్ ఎవరన్నా ఇప్పుడు ఈ ఇద్దరు ఎవరైతే 2 ఎగ్జాంపుల్ చెప్పినో వాళ్ళు మార్కెట్లకు దిగి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకొని జనాల దగ్గరికి వెళ్ళి అది ఎలా చేయాలని నేర్చుకొని పెట్టినారు. సో రీసెర్చ్ చేసి కామన్ గా వచ్చే మెసేజ్ ఏంటంటే బిజినెస్ ఐడియాస్ చూసేసి బాబు నువ్వు నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నావు నువ్వు చెప్తున్నావు, కానీ గ్రౌండ్ రియాలిటీలో అది కాదు అంటే ఆబ్వియస్ గా గ్రౌండ్ రియాలిటీలో సరిగ్గా చేస్తే ఎంతవరకు సంపాదించవచ్చు అనేది చెప్పింది ఆ రీల్. బట్ యు ఆర్ ద ఆంటర్ప్రినర్, యూ హ్యావ్ టు టేక్ దట్ ఎఫర్ట్, యూ హ్యావ్ టు గెట్ డౌన్ ఇన్ టు ద గ్రౌండ్. మీరు నమ్మరు, నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని బిజినెస్ ఐడియాస్ మనోళ్ళకి పంపిస్తాను అంటే పీడిఎఫ్ అనేది ఒకటి ఇస్తాను నేను, హౌ టు క్రాక్ దట్ బిజినెస్ అనేసి. లైక్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ డిఎం చేస్తాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆర్ ప్రాబబ్లీ టేకింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇంటర్నెట్. అది సరిగ్గా చూసి ఎగ్జిక్యూట్ చేసి మార్కెట్ అంటే ఇప్పుడు నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, నాకు ఎలాంటి బిజినెస్ చేయాలో నాకు తెలియదు, డబ్బు ఉంది లేకపోతే నేను డబ్బులు ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. అప్పుడు నా ఛానల్ చూస్తే కొన్ని ఐడియాస్ అనేవి వర్కౌట్ దేంట్లో దిగుతున్నా దిగను అని తెలుసు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద ఛానల్ ఇస్ అలానే చూడాలి అనేది కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకోటి ఏంటంటే లైక్ ఇప్పుడు
డిఎం చేసిన వాళ్ళందరికీ మీరు కంప్లీట్‌గా దానికి వర్క్‌షాప్స్ కండక్ట్ చేయడం ఇట్లాంటివి ఏం చేస్తుంటారు నార్మల్‌గా? సో బేసికలీ ద బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ విత్ చేతన్. yeah, so basically what I do is I have immense knowledge in execution of business, హ్మ్. planning the business and setting up the business అన్నమాట. సో నాకున్న ఎక్స్పీరియన్స్ అది విచ్ ఐ హ్యావ్ ఇన్ మై కెరియర్. అండ్ వాట్ ఐ డూ ఇస్ చాలా మందికి ఎంబీఏ చేసిన వాళ్ళు కానీ ఎంబీఏ చేయని వాళ్ళు కానీ ఒక బిజినెస్ నేర్చుకున్న వాళ్ళు కానీ అంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కానీ ఒక బేసిక్ కాన్సెప్ట్ అనేది ఎక్కువ పట్టించుకోరు మన దగ్గర, అవును. విచ్ ఇస్ కాల్డ్ మినిమం వయబుల్ ప్రోడక్ట్. హ్మ్. అంటే అంటే ప్రొఫెషనల్గా బిజినెస్ చేసే వాళ్ళు వేరు, అంటే అంటే నా ఏదో డబ్బు ఉంది నేను ఏదో ఒకటి బిజినెస్ పెట్టేయాలి అనుకున్న వాళ్ళు వేరు. హ్మ్. సో ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వాట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ ఐ కండక్ట్ 2 workshops. ఓకే. One is how to start a business basics, Hmm. and second workshop is branding and packaging మీద, ఓకే. which is nothing but white labeling business ఎలా చేయాలని. ఓకే. వైట్ లేబులింగ్ బిజినెస్. యా, వైట్ లేబులింగ్. బట్ ఈ రెండు ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆ వర్క్షాప్ మీరు అటెండ్ అయితే అసలు మీ బిజినెస్ సక్సెస్ అవుతుందా లేదా, అసలు డబ్బు ఇంత పెట్టాలో వద్దా, అసలు ఆ బిజినెస్ జనాల్లో దాని పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంటుంది అని. సో అది మనం బిజినెస్ దిగక ముందే అంత రీసెర్చ్ చేసి ఎలా తెలుసుకోవడం అనేది వర్క్షాప్ అనమాట. ఓ ఓకే. Something called MVP. If you make your MVP, suppose if I'm trying to launch an ice cream brand, హ్మ్. ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పెట్టి ఐస్ క్రీమ్ బ్రాండ్ తీసుకొచ్చి నేను ఐస్ క్రీమ్ బ్రాండింగ్ అంతా చేసి నేను మార్కెట్లో ఐస్ క్రీమ్ తీసుకెళ్ళ ముందు, ఫ్యాక్టరీ పెట్టక ముందు, 2-3 కోట్లు డబ్బులు పెట్టే ముందు, చిన్న ఒక 1-2 lakhsలో ఆ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో దాని టేస్ట్ ఏంటో అనేది కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసుకొని నేను జనాల దగ్గరికి వెళ్ళి దాని టేస్ట్ చేపించి ఫీడ్బ్యాక్ తీసుకొని దాని మార్కెట్ రెడీ చేయడమే. అది ఎలా చేస్తే Better. మనకి అసలు పెట్టే డబ్బు పెట్టకముందు అది వర్కౌట్ అవుతుందా కాదా అనే క్లారిటీ వచ్చేస్తుంది. హ్మ్. హ్మ్. సో ఇలా by MVP you can understand whether you have to get into this business or not, it is right or not, or this will be accepted or not. So that is what I explain in this workshop. ఓకే. And branding బ్రాండింగ్ and వచ్చేసరికి branding and packaging workshop lo I talk about majorly about how you can launch any brand, any product into the market without manufacturing. మ్హూ. సో ఇప్పుడు ఒక పర్ఫ్యూమ్ కంపెనీ మీరు లాంచ్ చేయాలనుకోండి, దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ రైట్ నౌ విచ్ విల్ సెండ్ యూ శాంపిల్స్. You can select the sample perfume, you can tell your logo, you can tell your brand name. They will manufacture with packaging and everything, and they'll even deliver to your customer who is ordering through your website. Oh. అక్కడ వరకు చేయొచ్చు మనం ఈరోజు. దట్ ఈస్ ద లెవెల్ వేర్ వీఆర్ వర్కింగ్. బట్ వీ యాజ్ బేసిక్గా మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. అండ్ చాలా కంపెనీస్ ఏవైతే ఫోకస్ చేస్తున్నారో దే ఆర్ మేకింగ్ మనీ. లైక్ ఇఫ్ యూ సీ బెల్లా విటా ఈస్ డూయింగ్ గ్రేట్. అండ్ ద మ్యాన్ కంపెనీ ఈజ్ ఆల్సో ద క్లాసిక్ ఎగ్జాంపుల్. ఓకే. మీరు ఎప్పుడన్నా మ్యాన్ కంపెనీ అండ్ బెలావిటా 2 ఆర్డర్ చేసుకొని చూడండి, 2 బాటిల్స్ సేమ్ ఉంటుంది, ప్యాకేజింగ్ సేమ్ ఉంటుంది, జస్ట్ లోగో లోగో డిఫరెంట్ ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఐ కవర్ ఇన్ ద సెకండ్ వర్క్ షాప్ అన్నమాట. సో కమింగ్ టు మీరు చాలానే మాట్లాడేశారన్న. యాక్చువల్గా అసలు మీరు ఇంత చేస్తున్నారు, ఏదైనా ఫైనల్గా ఇన్కమే. అసలు మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి ఇప్పుడు ఇన్కమ్ ఎలా తెప్పించుకోగలుగుతున్నారు? అంటే ఐ మీన్ వస్తుందా ఇన్కమ్ ఇన్స్టాగ్రామ్ నుండి? యా బ్రో, సి బేసికలీ ఇన్స్టాగ్రామ్ యాజ్ అ ప్లాట్ఫామ్ని ఎలా చూడాలని అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇఫ్ యూ ఆర్ ఎ పర్సన్ హూ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ సంథింగ్, సపోజ్ నాకు ఇప్పుడు ఎడిటింగ్ వచ్చు, నాకు ఎడిటింగ్ వచ్చు అంటే నేను ఇన్స్టాగ్రామ్ త్రూ ఐ హ్యావ్ టు మానిటైజ్ మై స్కిల్ బట్ నాట్ డిపెండ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఉంటాను. అంటే నేను ఇన్స్టాగ్రామ్ మీద నేను ఫస్ట్ ఎడిటింగ్ హ్యాక్స్, ఎడిటింగ్ టిప్స్, ఎడిటింగ్ తాలూకా కాంటెంట్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని ఎడిటింగ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఆర్ కొన్ని ప్లగిన్స్ రిలేటెడ్ కంపెనీస్ వచ్చి నాకు బ్రాండ్స్ అంటే మీరు ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడండి అని మాట్లాడచ్చు. దట్ ఈస్ ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. బట్ second, the main source of income will be above all of this is that the trust what people are having on your channel, because you are an expert in editing, you will get many contracts. I basically help people with content marketing services in daily life. నాకు నా ఛానల్ త్రూ చాలా స్టార్ట్అప్స్, చాలా బిజినెస్ పీపుల్ హ్యావ్ అప్రోచ్ మీ ఫర్ ఆస్కింగ్ మార్కెటింగ్ సొల్యూషన్స్, అండ్ టుడే ఐ గివ్ దెమ్ ఆన్ ఎ మంత్లీ బేసిస్ ఫర్ విచ్ ఐ చార్జ్. అంటే ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్లో ఇంత ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి యాక్చువల్లీ అందరూ అప్రోచ్ అయ్యారు. Exactly. So you have to make your Instagram page very value addition page. Give value to people. Build trust. Business will automatically come. ఓకే.
అండ్ ఇది చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి అర్థం కాదు. ఎందుకంటే అంటే మై పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చాలా మంది స్కిల్ బేస్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి అర్థం కాదు. ఇది అంటే చాలా మంది చేస్తారు. బట్ నేను చూసిన వాళ్ళలో కొంతమంది దే విల్ బీ లైక్ సరే నాకు బ్రాండ్ వస్తుంది, బ్రాండ్ తో సరిపోతుంది అనుకుంటారు. కానీ బ్రాండ్ డీల్ కంటే మెయిన్ బిజినెస్ అనేది చాలా పెద్దగా చేయొచ్చు. ఇంకా యూ కెన్ బిల్డ్ ఎ కంపెనీయే పెట్టచ్చు దాని వెనుకల. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హూ ఇస్ skilled in video editing, you started doing content related to video editing, you got some 20 to 30,000 followers. ఆ 20-30,000 followers కి వెనకల మీకు చాలా బిజినెస్ వస్తుంది. చాలా మంది డిఎం చేస్తారు, నాకు ఈ సర్వీస్ చేయండి అనేసి, నాకు ఈ ఎడిటింగ్ అంటే ఎడిటింగ్ నేర్పియండి అని కొంతమంది వస్తారు, ఎడిట్ చేసి ఇవ్వండి అని కొంతమంది వస్తారు. ఓకే, నేర్పియండి అని వచ్చిన వాళ్ళకి మీరు కోర్సులు అమ్మచ్చు, ఎడిటింగ్ చేసిండి అన్న వాళ్ళకి మీరు సర్వీస్ అమ్మచ్చు. సో ఈ రెండు విధాలుగా ఎందుకు వస్తున్నారు జనాలు అంటే యు ఆర్ ఆల్రెడీ ఇన్ టు ద క్రౌడ్ టెల్లింగ్ దట్ ఐ ఆమ్ గుడ్ అట్ ఎడిటింగ్. ఓకే, అండ్ ప్రతి రీల్ మీద మీ ఎడిటింగ్ టాలెంట్ అని మీరు చూపిస్తున్నారు. సో మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ద బిజినెస్ విచ్ ఇస్ కమింగ్ టు యూ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ బిల్డింగ్ ఏ కంపెనీ అరౌండ్ ఇట్. సో మనకి వచ్చే దాని తర్వాత ఇంకోటి ఏంటంటే వన్ ఇస్ బ్రాండ్ కొలాబ్స్, నెంబర్ 2 ఈజ్ యూ స్టార్ట్ సెల్లింగ్ యువర్ సర్వీస్ ఆర్ కోర్సెస్, నెంబర్ 3 ఈజ్ చాలా మంది మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్, అసలు తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ కాకపోయినా జనరల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ నాకు 10K వచ్చేసి 20K వచ్చేసి నేను సెలబ్రిటీ అనే ఫీలింగ్లో ఉంటారు అనమాట. బేసిక్గా నోబడీ షుడ్ హ్యావ్ దట్ ఫీలింగ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే యూ ఆర్ ప్రెజెంటింగ్ యువర్ టాలెంట్ అవుట్ దేర్ టు సెల్ యువర్ సెల్ఫ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, టు గెట్ మనీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ సెలబ్రిటీ ఆర్ నేను ఫేమస్ అది పక్కకు పెట్టేస్తే కొంచెం మనం జాగ్రత్తగా మనం కూడా డిఎం చేయొచ్చు జనాలకి. యూ కెన్ ఆల్సో డిఎం కంపెనీస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు యువర్ కేటగిరీ అండ్ గెట్ బిజినెస్. ఓకే, సో నేను స్టార్టింగ్ లో ఫ్రాంచైజ్ ఐడియాస్ చేసేటప్పుడు నేను కొంతమందికి ఆ సిరీస్ లో నేను నా స్వతహాగా నేనే డిఎం చేసి, బ్రదర్ నేను ఇగో ఈ ఇన్ఫ్లుయెన్సర్, నాకు పలానా ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఇలాంటి రీల్స్ చేస్తాను ఫ్రాంచైజ్ ఐడియాస్ కి, మీకు అవసరం అవుతుందేమో చూడండి. వాడు ఓకే ఫైన్ నేను చేస్తాను బ్రదర్, నాకు నచ్చింది, మీ ఐడియా ప్రెజెంటేషన్ నచ్చింది అంటే దెన్ వీ గో ఫర్ ఎ ప్రైస్ దట్ యు నో వాట్ ఐ చార్జ్ ఫర్ పుట్టింగ్ మేకింగ్ ఎ రీల్ ఫర్ హిమ్. సో నా దగ్గర రాకపోయినా నేను వాళ్ళ దగ్గర వెళ్ళి కూడా బిజినెస్ తీసుకోవచ్చు. అండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అండ్ చాలా మందికి నామోజ్ ఫీలింగ్ ఏముంటుంది అంటే నేను వెళ్ళాలో వద్దా, నేను ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయినా, నేను సెలబ్రిటీ అయిపోయినా ఎప్పుడు అంటే బ్రెడ్ బటర్ ఇచ్చేదాన్ని ఎప్పుడన్నా మనము కొంచెం దిగేసే సరిగ్గా ఎలా రెవెన్యూ దాన్ని ఎలా పెద్దగా చేయాలి, ఎంత హౌ వీ క్యాన్ ఎక్స్పాండ్ అవర్ సెల్స్ అనేది ఎప్పుడు ఆలోచించాలి ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో దీస్ ఆర్ 3 సోర్స్ ఆఫ్ ఇన్కమ్. బ్రాండ్స్ అనేది బయట కనిపిస్తుంది, బట్ బ్రాండ్ కొలాబరేషన్స్ ఆర్ నాట్ కన్సిస్టెంట్. అది ఒక రీల్ ఆల్గరిథం వైజ్ మీకు చెప్తే ఈ రోజు ఒక రీల్ 2 మిలియన్ వెళ్ళింది అనుకోండి, ఆ రీల్ చాలా నాన్ ఫాలోవర్స్ కి కనిపిస్తుంది. అక్కడ నుంచి అరే వీడు ఎవడో బాగున్నాడు అనేసి అప్పుడు బ్రాండ్ డీల్ వస్తుంది. ఎప్పుడైతే నా రీల్ యావరేజ్ గా 50K 100K వెళ్తుందో అప్పుడు నాకు ఎప్పుడు బ్రాండ్ రీల్ రాదు. ఎప్పుడైతే సడన్ గా ఒక రీల్ వైరల్ వెళ్ళిందో దాని వెనకాల ఒక 3-4 డిఎం చేస్తారు, పెయిడ్ కొలాబరేషన్ ఇస్తారు అది ఇది అనేసి. సో బేసికలీ యువర్ బ్రాండ్ డీల్స్ ఆర్ నాట్ కన్సిస్టెంట్, బట్ ఇఫ్ యూ బిల్డ్ ఎ సర్వీస్ ఆర్ ఎ ప్రోడక్ట్ అరౌండ్ ఇట్ దట్ ఈస్ గోయింగ్ టు బి కన్సిస్టెంట్. అండ్ ఇన్స్టాగ్రామ్ ఈ రోజు ఉంటుంది, సడన్ గా రేపు ఏదైనా అయిపోయి మార్క్ జుకర్బర్గ్ కి బ్యాన్ అన్నారు అనుకోండి టిక్ టాక్ లాగా, what will you do at that day? So you need to have some backup main source and that should be your main game. అది బిల్డ్ చేయడానికే మీరు ఇన్స్టాగ్రామ్ మీదకి రావాలని నేను చెప్తాను. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ మీద డాన్స్ చేయడానికి వచ్చినా, మీ డాన్స్ స్కిల్ చూపించినా, యూ కెన్ డాన్స్ తో మనీ ఎలా you can teach dance and you can sell your choreography courses also. So any person who is coming on internet on Instagram can monetize. So approaching కొలాబరేషన్ కానీ క్లయింట్ ని తెప్పించుకోవడానికి కానీ ఇట్లా ఓన్లీ డిఎం కాకుండా ఇంకేమైనా ఉంటాయి అదర్ ఆప్షన్స్? There are agencies which bring you brands. Okay. There are influencer marketing agencies. ఈ మార్కెటింగ్ ఏజెన్సీ వీళ్ళు కాకుండా పర్సనల్ గా మనమే తెచ్చుకునేటట్లయితే అది నార్మల్ డిఎంఏ అండి. బికాస్ when you are selling something on internet, try getting it on internet only. Okay. That is a better way of doing it. That is what I would say. సో సోషల్ మీడియాలోని ఇన్స్టాగ్రామ్ కాకుండా వేరల్స్ ఇన్కమ్ ఎలా అని చేయొచ్చు మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుండి అయితే? అసలు ఆ పాయింట్ అంటే బేసిక్గా ఫ్రీలాన్సింగ్ ఇస్ వాట్ యూఆర్ ట్రయింగ్ టు ఆస్క్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బేసికలీ మనము మందు తాగడము, సిగరెట్ తాగడం ఎలా అలవాటో, బెట్టింగ్ కూడా అలానే అలవాటు.
సో మందు తాగడం, సిగరెట్ తాగడం ఎంత తప్పు అని ఎవడన్నా చెప్తే వద్దు నువ్వు చెప్పొద్దు అంటామో, అలానే ఈ మధ్య అరే బెట్టింగ్ చేయకరా బెట్టింగ్ చెప్పడం కంటే, బ్రో అది నీ అలవాటు నాకు తెలుసు, ప్రాబ్లం లేదు, నువ్వు డబ్బు పెడుతున్నావు పోగొట్టుకుంటున్నావు ఓకే, బట్ ఇమాజిన్ ఎ బ్యాకప్ సోర్స్ టు మేక్ మనీ. ఓకే. అది చేస్తావా చేయవా అని నీ పర్సనల్ చాయిస్ అది. బట్ చాలా మంది మనోళ్ళు యూత్ యంగ్స్టర్స్ ఆర్ ఎనీబడి వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ మేకింగ్ మనీ ఫర్ ఇన్ ఏ లాంగర్ టైమ్. బెట్టింగ్ వెనకాల అజెండా ఏముంటుంది బ్రో? వాట్ ఈస్ అజెండా ఆఫ్ పుట్టింగ్ మనీ ఇన్ బెట్టింగ్? డబుల్ ట్రిపుల్ వస్తాయని చెప్పి ఎగ్జాక్ట్లీ రైట్. సో బేసికలీ యువర్ అజెండా అండ్ ఇంటెన్షన్ ఇస్ టు మేక్ మనీ. వెన్ యూ వాంట్ టు మేక్ మనీ, మేక్ ఇట్ ఇన్ ద మోస్ట్ లీగల్ అండ్ మోస్ట్ స్టాండర్డ్ వే దట్ నో సమ్ టైమ్స్ వెన్ యూఆర్ ఈవెన్ దుప్పటి కప్పుకొని పడుకున్నా బ్యాంక్లో డబ్బులు పడదు. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేయాలంటే యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ఫ్రీలాన్సింగ్, అండ్ ఫ్రీలాన్సింగ్ ఈజ్ అ మార్కెట్, ఈజ్ అ కేటగిరీ. తెలిసినోడు చాలా బాగా దున్నుకుంటున్నాడు దాంట్లో, తెలియనోడు మాత్రం అసలు ఏం తెలియకుండానే అది ఇది ఏందో నాకు తెలియదు, సో నేను బెట్టింగ్ చేసుకుంటా, లేకపోతే నేను జాబ్ చేసుకుంటా, లేకపోతే నేను ఎలా అన్నా డబ్బులు సంపాదించుకుంటా, కానీ ఫ్రీలాన్సింగ్ ఏంటో నాకు తెలియదు, 200 రూపీస్ పెట్టి నేను ఆ కోర్స్ నేర్చుకోను, ఎందుకంటే ఆ కోర్స్ నేర్చుకున్నానంటే మళ్ళీ నాకు ఆ 200 రూపీస్ ఎలా రిటర్న్ తెచ్చుకోవాలనే 100 క్వశ్చన్లు ఆ కోర్స్ కొనే ముందు వాడు వేసేస్తాడు. కానీ ఆ 299 రూపీస్కి 300 రూపీస్కి వాడు బెట్టింగ్ వేసినప్పుడు ఇటు పోతే ఏంట్రా అనేది ఎవ్వడు అడగడు. కానీ ఆ 299 రూపీస్కి ఎవడైతే కోర్స్ అమ్ముతుండో వానికి డిఎంలో చంపిస్తారు వాడిని. ఇప్పుడు ఈ 299 రూపీస్ మీరు చెప్పిన దాంట్లో వాల్యూ ఉంటుందా, వాల్యూ ఉండదా, నాకేమైనా యూజ్ అవుతుందా, యూజ్ అవ్వదా, సరే ఈ కోర్స్ నేను నేర్చుకుని, ఈ స్కిల్ నేను నేర్చుకుని నేను 299 రూపీస్ ఎంత త్వరగా సంపాదించు, ఆడికి 100 క్వశ్చన్లు వేసేసి చంపేస్తారు వాళ్ళు. అంతేగాని ఆ బెట్టింగ్ యాప్ వాడికి డిఎం చేసి బాబు నాకు 8,000 పోయినాయి ఏదైనా ఎవడన్నా ఇస్తాడా, దీన్ని ఎవ్వడు అడుగుడు, రిటర్న్ రాదు కదా మెయిల్ మెసేజ్ కూడా. కానీ ఈ కోర్స్ అమ్మేటోడు మాత్రం నువ్వు స్కామ్ చేస్తున్నావు, నువ్వు డబ్బులు చేసేసుకుంటున్నావు. నువ్వు 299 రూపీస్కి ఒక కోర్స్ అమ్మేసి నువ్వు ఏదో పెద్ద కరోడ్పతి అయిపోతావు అనుకుంటున్నావు. అదే బాబు వాడు ఒక స్కిల్ చెప్తున్నాడు రా, స్కిల్ నేర్చుకుంటే నువ్వు ఆ స్కిల్ అప్లై చేస్తున్నావు, డబ్బులు చేసుకుంటావు. సో ద ఓవరాల్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ దట్ ఫ్రీలాన్సింగ్ ఇస్ అ మార్కెట్. మన వాళ్ళు చాలా తక్కువ, యాక్చువల్లీ మన సైడ్ చాలా తక్కువ నార్త్ ఇండియాలో చాలా ఇప్పుడు మై థంబ్నెయిల్ గై ఇన్ నార్త్ ఇండియా, అంటే నా క్లయింట్స్ కి పనిచేసే థంబ్నెయిల్ గై, హీ మేక్స్ మంత్లీ 45,000 రూపీస్ బ్రో. అండ్ హీ జస్ట్ మేక్స్ థంబ్నెయిల్స్, ఇంకేమి చేయడు. వాడికి వచ్చింది ఒక పని, డిజైనింగ్. ఆ డిజైనింగ్ తో వాడు జస్ట్ ఇన్స్టాగ్రామ్ థంబ్నెయిల్ చేస్తాడు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్కే థంబ్నెయిల్ చేస్తాడు, 45,000 రూపీస్ హీ ఎర్న్స్. ఇప్పుడు ఈ థంబ్నెయిల్ డిజైనింగ్ కోర్స్ ఇంటర్నెట్ మీద చాలా మంది చాలా చోట్ల ఉన్నాయి. 500 రూపీస్ లోపు ఈ కోర్స్ దొరికేస్తుంది. ఆ కోర్స్ దొరికేసిన తర్వాత అన్ని సాఫ్ట్వేర్స్ ఫ్రీవేర్లో దొరికేస్తాయి. దాన్ని అప్లై చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది క్రియేటర్స్ ఉన్నారో, ఎవరిదైతే థంబ్నెయిల్ బాగాలేదో వాడికి ఒక రోజుకి ఒక 10 ఇన్ఫ్లుయెన్సర్ నువ్వు డిఎం చేసుకుంటూ పోయినా, అట్లా ఒక్కడి కన్వర్ట్ అయినా నువ్వు పెట్టిన 500 రూపీస్ నీ ఫస్ట్ థంబ్నెయిల్తో నీకు రిటర్న్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈరోజు థంబ్నెయిల్ పర్ థంబ్నెయిల్ కాస్ట్ 300 నుంచి 3,000 రూపీస్ వరకు వెళ్తుంది. జస్ట్ సింగిల్ థంబ్నెయిల్ అంటుంది 300 నుంచి 3,000 వరకు వెళ్తుంది, డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్, డిపెండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్, డిపెండింగ్ ఆన్ ద ఇంటెన్సిటీ, డిపెండింగ్ ఆన్ ద డెప్త్. బట్ చూస్తేనే లోపలికి వెళ్తారు వీడియో, అది అంత పెద్ద క్లిక్ బేక్ మెటీరియల్ అది. సో ఆ 500 రూపీస్ కోర్స్ ఎక్కడ, నీ ఫస్ట్ థంబ్నెయిల్ ఆర్డర్ నీకు 300 రూపీస్ పేమెంట్ ఎక్కడ. ఇమాజిన్ వాట్ ఈస్ ద మనీ ఇఫ్ దిస్ గై మేక్స్ కంటిన్యూస్లీ బై హైరింగ్ అనదర్ పర్సన్ అండ్ టీచింగ్ హిమ్ అండ్ టేకింగ్ మోర్ క్లయింట్స్. అంటే వాడు ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ వాడి కింద ఇంకొక మనిషికి 10,000 ఇస్తూ, వాడి మీద ఒక 50,000, వీడి మీద ఒక 50,000, అంటే 10,000 రూపీస్ విల్ బి హిస్ సాలరీ అండ్ దిస్ ఫెలో విల్ మేక్ సమ్వేర్ 90,000. సో ఫ్రీలాన్సింగ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ మోస్ట్ అండర్ రేటెడ్. అండ్ మన దగ్గర అంటే అండర్ రేటెడ్ ఈస్ అ వెరీ రాంగ్ స్టేట్మెంట్. నార్త్ ఇండియన్స్ కి నార్త్ ఇండియన్స్ చాలా అవగాహన ఉంటది. నేను ఐ వాస్ టాకింగ్ టు వన్ ఆఫ్ ద పర్సన్ yesterday అండ్ he sells IELTS కి ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవన్నీ ఇస్తారు. అతనికి అడిగితే నేను చెప్పాను, సార్ మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ ఆన్లైన్ కోర్స్ అమ్మడంలో అంటే, నార్త్ ఇండియాలో డబ్బుల గురించి ఆలోచించారు కానీ దాని వెనకాల వచ్చే వాల్యూ గురించి ఆలోచించి డబ్బులు పెట్టేస్తారంటే, మన దగ్గర డబ్బు పెట్టే ముందు అసలు ఇది మనకి ఎలా పనికొస్తుంది, ఎందుకు పనికొస్తుంది, ఏం పనికొస్తుంది అనే థాట్ ప్రాసెస్, చాలా థాట్ ప్రాసెస్ ఉంటుందండి. కష్టం అందరు అమ్మడం అన్నట్టు హీఈస్ వాట్ హీ టోల్డ్. బట్ వాట్ ఐమ్ టెల్లింగ్ ఇస్, ఇప్పుడు కోర్సులు అంతరా అమ్మరా పక్కకు పెట్టేసే టాపిక్, నిజంగా ఎవరికన్నా డబ్బు ఒకవేళ నువ్వు బెట్టింగ్లో పోగొట్టుకున్న డబ్బులు
15,000 నుంచి ₹1,00,000 వరకు పోగొట్టుకున్నావు. నీకు ఫాస్ట్‌గా ఆ ₹1,00,000 సంపాదించి రిటర్న్ అప్పు కట్టేయాలంటే నువ్వు ఫ్రీలాన్సింగ్‌లో దాదాపు 10-15 ఆప్షన్లు ఉంటాయి. ఏదైనా ఒక ఆప్షన్‌లో ఒక కోర్స్ చేసి స్కిల్ నేర్చుకొని 1.5 మంత్‌లో నువ్వు అప్పు తీర్చేయచ్చు. దట్ ఈస్ ద మార్కెట్. ఓకే. వీడియో ఎడిటింగ్ అనేది ఎంత పెద్ద హాట్ కేక్ అంటే ఈరోజు ఆల్మోస్ట్ వీ స్టిల్ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఎడిటర్స్ ఫర్ ద కైండ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ క్రియేటర్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ ద మార్కెట్. రైట్. అండ్ వీడియో ఎడిటింగ్, phone editing starts somewhere around like 800-1,200 rupees per reel, and Adobe editing goes somewhere around like 2,000 rupees per reel, 3,000 rupees per reel. ఒక్క క్రియేటర్ అంటే మనోడు దగ్గర ఇప్పుడు ఎంతమంది క్రియేటర్స్ అయితే ఎవరైతే 10K ఫాలో అయిపోయినారో వాళ్ళు ఎంతో కొంత డబ్బు చేస్తుంటారు అప్పటికి. అండ్ వాళ్ళకు కూడా ఏముంటుంది అంటే ఐ హ్యావ్ టు ఇంక్రీజ్ మై, అంటే ఏమవుతుందంటే ఇన్కమ్ ఇంకా వాడు సొంతంగా ఎడిట్ చేసుకున్న ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఫాలోవర్స్ వచ్చిన తర్వాత హీ వాంట్స్ టు మ్యాచ్ విత్ అదర్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ఎడిటర్స్, ఓకే. అదర్ ఇండస్ట్రీ స్టాండర్డ్ క్రియేటర్స్. వేరే వాళ్ళ ఎడిట్ ప్యాటర్న్ అని ఉందో మనం కూడా ఆ ఎడిట్ ప్యాటర్న్ చేయాలనే అనేది ఒకటి జనరల్గా ఎనీ క్రియేటర్కి వస్తుంది. సో 10,000 దాటేసిన ఎనీ ఇన్ఫ్లుయెన్సర్కి మీరు డిఎం చేసి ఒక రోజు ఒక 50 మందికి డిఎం చేసిన 3 కన్వర్ట్ అయినా అలా ఇన్ఫ్లుయెన్సర్ నెలకి 15 రీల్ కావాలి. 3 అంటే ఆల్మోస్ట్ 45 రీల్స్. రీల్కి మీరు 500 వేసుకున్నా 500. దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్. యూనో ఫ్రీలాన్సింగ్లో వీడియో ఎడిటింగే కాదండి, సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఈజ్ అ న్యూ కాన్సెప్ట్. ఓకే. చాలా కంపెనీస్కి సోషల్ మీడియా పేజ్ అంటే లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ కలిపి ఒకళ్ళు హ్యాండిల్ చేసే పర్సన్. ఓకే. అంటే చాలా మందికి చాలా బిజినెసెస్కి దే ఆర్ డూయింగ్ గుడ్, బట్ దే డోంట్ వాంట్ టు పుట్ 40,000 రూపీస్ శాలరీ ఇచ్చి ఒక సోషల్ మీడియా మేనేజర్ పెట్టుకోవడం ఆర్ ఒక ఏజెన్సీ పోయి నెల ₹1,00,000 కట్టడం కంటే వీళ్ళకి ఏంటంటే దే వాంట్ టు హైర్ సమ్ సోషల్ మీడియా మేనేజర్స్ హూ వర్క్ ఆన్ ఫ్రీలాన్సెస్ బేసిస్. ఓకే. అండ్ వాడి పని ఏంటంటే స్ట్రాటజీ చేయడము, ఎలాంటి కాంటెంట్ చేపియాలో చెప్పడము, దాని తర్వాత వాళ్ళు కాంటెంట్ చేసి ఇచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని పోస్ట్ చేసి వాళ్ళకి మెయింటైన్ చేసి ఎంగేజ్మెంట్ మెయింటైన్ చేయడం. అండ్ కేవలం ఈ సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఫ్రీలాన్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 15,000 రూపీస్. అండ్ ఇఫ్ యూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ యూ కెన్ గో టిల్ 40,000 రూపీస్ పర్ క్లయింట్ ఆల్సో. 3 క్లయింట్లు తీసుకుని నెలకి 50,000 తీసుకుంటావు. దీని ఫ్రీలాన్సింగ్లో ఏ క్రాఫ్ట్ తీసుకున్నా బ్రదర్, యూ కెన్ బిల్డ్ ఎ కంపెనీ అరౌండ్ ఇట్, యూ కెన్ బిల్డ్ ఎ హ్యూజ్ కంపెనీ. రీసెంట్గా నేను చేసిన ఐటనరీ మేనేజ్మెంట్ కూడా ఒక ఫ్రీలాన్సింగ్ జాబ్ అంట. అంటే నేను ఇప్పుడు ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలి, వైజాగ్ నుంచి నేను ముంబైకి వెళ్ళాలి, ముంబైలో ఏ హోటల్లో ఉండాలి, వైజాగ్లో ఏ హోటల్లో ఉండాలి, వైజాగ్లో ఏమేమి తిరగచ్చు, ఎక్కడ ఏం తినాలి, ముంబైలో ఎక్కడెక్కడ తిరగచ్చు, ఎక్కడ ఏం తినాలి, ఏ ట్రైన్ పట్టుకోవాలి, ఏ బస్ తీసుకోవాలి అని మొత్తం లిస్ట్ చేసి ఇవ్వడానికి చార్జ్. అది యాప్, అది ఒక పర్సన్, ఒక ఫ్రీలాన్సర్ పర్సన్. నాకు తెలిసిన ఒక ఫ్రీలాన్సర్ పర్సన్ వాళ్ళ సర్కిల్లో ఎవరైతే ఈ అబ్రాడ్ పోతారో, అబ్రాడ్ వెళ్తారో, లైక్ మలేషియా ట్రిప్, సింగపూర్ ట్రిప్ వెళ్తారో, వాళ్ళు పర్ ట్రిప్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ ₹1,00,000 ఉంటుంది. అండ్ దే చార్జ్ 10% ఆఫ్ యువర్ ట్రిప్ యాజ్ దేర్ చార్జ్. 10% up to 10% they charge. And I know a person, I know few people who have paid 15,000 rupees, 20,000 rupees to get the itinerary. వీళ్ళు అది ఇంకా వాళ్ళకి అది రోడ్ మ్యాప్, ఇంకా అక్కడికి వెళ్ళాక వాడు ఇది చేద్దాం వాడికి ఇంకా టెన్షన్ ఉంటుంది. ఐటనరీ మేకింగ్ ముందు ఏముంటుంది, డిస్కషన్ ఉంటుంది. సరే మీకు ఎలాంటి ఫుడ్ కావాలి, నీకు ఎలాంటి ప్లేసెస్ కావాలి, ఎలాంటి చోట్ల తిరగాలని ఉంది మీకు, ఇలాంటి క్వశ్చన్స్ అని ఉంటాయి చెప్పాలంటే. సో ఇలా ఫ్రీలాన్సింగ్ మన దగ్గర ఎంతమంది ఆలోచిస్తున్నారో ఏంటో మరి నాకు తెలియదు, కానీ బెట్టింగ్ ఆపేసేయండి అనేసి ఓల్డ్ స్కూల్ మాటలు నేనేం మాట్లాడాను, కానీ చాలా స్పష్టంగా యాజ్ అ పొరిజనర్ ఫ్యాన్ ఐ కెన్ సే దట్ నువ్వు ఏదైనా చేయాలి నీ లైఫ్, కాకపోతే నీకు అప్పులు ఉంటే, నీకు ఇంకా డబ్బులు సంపాదించాలని ఉంటే ఫ్రీలాన్సింగ్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఈరోజు దిగాలంటే. అండ్ యూ కెన్ మేక్ ఎనార్మస్ ఆఫ్ మనీ, యూ కెన్ బిల్డ్ అ కంపెనీ ఆల్సో అరౌండ్ ఇట్. కాకపోతే నువ్వు పెట్టే ఆ కోర్స్ మీద డబ్బు, అది నీ ఇన్వెస్ట్మెంట్, అది నీ మీద నువ్వు పెట్టే ఇన్వెస్ట్మెంట్, అది అనుకొని దిగు. దాని తర్వాత నువ్వు ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే నాకు చాలా మంది స్టూడెంట్స్ డిఎం చేశాను, అన్న నాకు బిజినెస్ పెట్టాలని, అన్న నేను కాలేజ్ వదిలేసాను, అది చేసేసాను, ఇది చేసేసాను. నేను చెప్పేది ఏంటంటే నువ్వు బిజినెస్ పెట్టడం కంటే నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడు చదువుకుంటూ యూ కెన్ స్టార్ట్ మేకింగ్ మనీ. అండ్ స్టార్ట్ మేకింగ్ మనీ, ఇఫ్ యూ రియలీ వాంట్ టు మేక్ మనీ దెన్ స్టార్ట్ మేకింగ్ మనీ విత్ ఫ్రీలాన్సింగ్. బిజినెస్ చెయ్యాలి అన్నా నీకు ఒక స్కిల్ సెట్ ఉండాలి. స్కిల్ సెట్ ఉండాలి అంటే నువ్వు ఎక్కడో ఒకటి నేర్చుకోవాలి. డబ్బు ఉంటేనే బిజినెస్ చేయాలనుకుంటే చాలా మంది ప్రపంచంలో డబ్బు ఉంది భయ్య, ఏదన్నా బిజినెస్ చేయొచ్చు, కానీ అందరు బిజినెస్ చేయరు.
So you need to have that skill. You need to have some skill. If you want to open a food truck business also, either you should be a chef or you should be a foodie to understand what food will work, or you should be a great marketing guy Yeah. to market your own product, or you should be a great cameraman so that you will do reels for Reels your for- own business, or you should be a great multitasker where you can handle 2-3 people and get the job done. Yeah. సో ఏదో ఒక స్కిల్ ఉంటేనే అవుతుంది. సో బిజినెస్ చేసి అంటే మీరు స్టూడెంట్ లైఫ్లో ఉంటే ఐ వుడ్ సజెస్ట్ యూ టు డూ ఫ్రీలాన్సింగ్, ఎందుకంటే ఫ్రీలాన్సింగ్ ఈజ్ ఆల్సో ఏ బిజినెస్. Yeah. సో దట్ ఈస్ వాట్ ఐమ్ క్లయింట్ అసలు క్లయింట్ అప్రోచ్ అంతా డిఎంస్ పూర్తి డిఎంస్ అనా బట్ హౌ టు ఐడెంటిఫై క్లయింట్ అప్రోచ్ లో చాలా చాలా రకాలు ఉన్నాయి బ్రో. ఒకటి చెప్తాను బ్రో, ఈ రోజు టుడే వీఆర్ లివింగ్ ఇన్ ఇంటర్నెట్ వరల్డ్ అండ్ ద బ్యూటీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ఐ కెన్ యూ కనెక్టెడ్ టు మీ త్రూ ఇన్స్టాగ్రామ్ DM yes sitting in Vizag and I was in Hyderabad Yeah. somewhere in traffic when you messaged. And we got on a call and we are doing this now. yes But imagine if I make a list of people. Suppose I am a person who makes thumbnails అనుకుందాం. ఓకే I will make a list. అంటే నా కస్టమర్స్ అందరూ వాళ్ళ పని కూడా ఇంటర్నెట్ మీద ఆల్రెడీ కనిపిస్తుంది నాకు. వాళ్ళ యూట్యూబ్ కాంటెంట్, ఇన్స్టాగ్రామ్ కాంటెంట్ చూస్తే తెలిసిపోతుంది వాళ్ళకి thumbnail అవసరం ఉందా లేదా అని. Yeah. సో వన్స్ ఐ మేక్ ద లిస్ట్, దాన్ని బట్టి మీరు ఒక లిస్ట్ చేసుకోవాలి. లిస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి బేసిక్గా ఈమెయిల్ కాంటాక్ట్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర దొరికేస్తుంది. నెక్స్ట్ యూ విల్ హ్యావ్ ఫోన్ నెంబర్, అంటే కొంతమంది ఫోన్ నెంబర్ ఇస్తారు. థర్డ్ ఈస్ దట్ యూ హ్యావ్ డైరెక్ట్ DM ఆప్షన్. సో వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇస్ దట్ వెన్ ఎవర్ యూ ఆర్ అప్రోచింగ్ దీస్ పీపుల్, ఇట్ ఈస్ కోల్డ్ ఈమెయిలింగ్ ఆర్ కోల్డ్ DMing is the only process. And tracking that first client is the whole thing, bro. Once you crack that first client, he will only bring you another 2-3 clients. Yeah. ఆ పనిని చూసి ఇంకో 2-3 clients, ఇంకా అక్కడ నుంచి అవును. చైన్ అవుతుంటుంది. కరెక్ట్ గా ఇది నా ధర్మం అనుకొని నువ్వు చేసే పని సరిగ్గా చేసుకుంటూ పోతే అసలు నీ కస్టమర్ ఏంది, యూ కెన్ బిల్డ్ ఎ కంపెనీ ఓన్లీ ఫ్రమ్ దట్. Yeah. 100% ఐ కెన్ టెల్ యూ దట్, బికాస్ దెర్ ఈస్ నథింగ్ రాంగ్, నథింగ్ కెన్ స్టాప్ యూ ఆన్ ఇంటర్నెట్. ఎందుకంటే మన వాళ్ళందరూ బెట్టింగ్ చేస్తారు బ్రో, కాంపిటీషన్ లేదు. సో మనం దిగితే సరిగ్గా చేసుకోవచ్చు ఫ్రీలాన్సింగ్ పని. సో అండ్ యూ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ టార్గెటింగ్ పీపుల్ అండ్ గెట్ బిజినెస్ ఆల్సో. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఓకే సో అసలు ఇందాక మనం ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయాం కానీ ఇన్స్టాగ్రామ్ గురించి ఒకటి అడుగుదాం అనుకున్నాను యాక్చువల్గా. సో వాట్ స్ట్రాటజీ హ్యావ్ ప్లేడ్ అనేది అడుగుదాం అనుకున్నాను యాక్చువల్గా. ఓకే, సో బేసికలీ వాట్ వర్క్ ఫర్ మీ ఇస్ దట్ ఇన్స్టాగ్రామ్లో బేసిక్గా కొన్ని పాయింట్స్ చెప్తాను బ్రో. రేపు ఎవరు స్టార్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్, బికాస్ ఎనీ బిజినెస్ ఓనర్ కూడా ఈరోజు ఇన్స్టాగ్రామ్ ఛానల్ చేయాల్సింది. ఉండాలి ఎందుకంటే ప్రమోషన్ అదే కాబట్టి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఈస్ డూయింగ్ ద ఆల్ ఎవ్రీథింగ్ బిజినెస్ టుడే దాన్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్. ఫస్ట్ థింగ్ ఇస్ దట్ నో యువర్ నీష్, వెరీ ఇంపార్టెంట్. మీ దగ్గర ఆ నీష్ అనేది మీ ఇంట్రెస్ట్ నుంచి రావచ్చు, లేకపోతే మీకు ఏదైతే ఏ విషయం గురించి. ఇప్పుడు చాలా మంది మన ఫ్రెండ్స్ లో కార్ల గురించి చాలా బాగా మాట్లాడతారు. ఒక క్యాండిడేట్ ఉంటాడు, వాడు కార్ల గురించి విపరీతంగా మాట్లాడతాడు. ఏ కార్ గురించి అన్న వాడు ఇంజన్ గురించి మాట్లాడేస్తాడు, మెకానిక్ కంటే క్రేజీ మాట్లాడతాడు వాడు. అండ్ వాడితో పాటు నువ్వు మెకానిక్ షాప్ పోతే మెకానిక్ పక్కకి జరిపేసి వాడే రిపేర్ చేస్తాడు. అట్లాంటి క్యాండిడేట్స్ ఉంటారు కొంతమంది. అవునవును. సో ఇప్పుడు ఇట్లాంటి క్యాండిడేట్ ఇన్స్టాగ్రామ్ లోకి రావాలి, బికాస్ హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్, హీ కెన్ మానిటైజ్ ఫ్రమ్ ఇట్. దెన్ హీ కెన్ ఓపెన్ ఎ పేజ్ టాకింగ్ అబౌట్ కార్స్, టాకింగ్ అబౌట్ ద హ్యాక్స్. నార్త్ ఇండియాలో ఒక ఛానల్ ఉంటుంది బ్రో, అతను ఒక రీల్ చేసిండు అనమాట. వాటర్ పడేటప్పుడు మనకి ఏదైతే వాటర్ ఉండిపోతుందో, ఆ వాటర్ డ్రాప్స్ ఉండిపోతాయో వర్షంలో, ఆ పడకుండా దెర్ ఇస్ వన్ లిక్విడ్ విచ్ యూ పుట్ ఆన్ ద విండ్ షీల్డ్, అది పెడితే వాటర్ ఆగదన్నమాట, వెళ్ళిపోతూనే ఉంటుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ యూస్ఫుల్ హ్యాక్ ఫర్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. ఆ ఒక్క రీల్ ఆల్మోస్ట్ 10 million వెళ్ళింది. అండ్ ఆ ఒక్క రీల్ బ్రాట్ హిమ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1.5 lakh ఫాలోవర్స్. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, ఈ రోజు కాలంలో మనము నా దగ్గర కెమెరా లేదు, నా దగ్గర మైక్ లేదు అంటే అసలు ఇన్స్టాగ్రామే చెప్తుంది నీ దగ్గర ఏం లేకపోయినా నీ దగ్గర కాంటెంట్ ఉంటే చాలా అంటుంది ఇన్స్టాగ్రామ్. బికాజ్ మీరు కొత్త ట్రెండ్ చూస్తే లాస్ట్ 3 months నుంచి రోడ్ మీద జనాలు మాట్లాడుతున్నారు, అసలు ఏ హంగులు లేని ఎడిటింగ్ వీడియోలు అన్ని వైరల్ అవుతున్నాయి. దట్ ఈస్ బికాస్ ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథమ్ వాంట్స్ టు పుష్ మోర్ అథెంటిక్ కాంటెంట్. సో వాల్యూ బేస్డ్ కాంటెంట్ ఈస్ వర్కింగ్. ఇది వరకు ఉన్న కామెడీ క్రియేటర్స్, జోక్స్, మీమ్స్ నడుస్తున్నాయి, కానీ మన డాన్స్ ఇప్పుడు వెళ్ళట్లేవు. స్టార్టింగ్ ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పుడు మన ఐ థింక్ వీ వేర్ బూమింగ్ డూయింగ్ ఏ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కాంటెంట్. కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కాంటెంట్ కంటే ఇన్ఫోటైన్మెంట్ ఈస్ బూమింగ్. ఇన్ఫోటైన్మెంట్ ఈస్ బూమింగ్ బికాస్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ వాల్యూ కాన్స్టెంట్లీ. సో ఇప్పుడు మనం తీసుకునే ఎగ్జాంపుల్, తను
ఇన్స్టాగ్రామ్ పేజ్ చేయాలంటే ఫస్ట్ నీష్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని నీష్ Niche. ఆటోమొబైల్స్. నెక్స్ట్ మనడు ఏం చేయాలంటే యూ నీడ్ టు ఫినిష్ యువర్ స్క్రిప్ట్ ఇన్ లెస్ దెన్ 50 seconds. ఓకే. ఎందుకంటే వీడియో లాంగ్ ఉందనుకోండి, మన జనాల పేషెన్స్ ఎంత బాగుంటుందంటే 3 seconds కంటే ఎక్కువ వాడికి మీరు అట్రాక్ట్ చేయకపోతే వాడు తీసేస్తాడు. Okay. పట్టించుకోండి నిన్న అసలు. Yeah. సో యూ నీడ్ టు బీ దట్ స్మార్ట్ గై టు హ్యావ్ ఎ గ్రేట్ హుక్ లైన్ ఇన్ ద ఫస్ట్ 6 seconds. యూ హ్యావ్ టు క్యాచ్ దట్ పర్సన్స్ అటెన్షన్ ఓవర్ దర్. ఓకే. యూ నీడ్ టు హ్యావ్ ఎ హుక్ లైన్. హుక్ లైన్ తర్వాత యూ డోంట్ హ్యావ్ టు టెల్ డైరెక్ట్లీ టాపిక్. అక్కడ కొంచెం క్యూరియాసిటీ లైన్ ఉండాలి. ఆ క్యూరియాసిటీ లైన్ డెవలప్ చేసిన తర్వాత లోపలికి వచ్చినాక మ్యాటర్ చెప్పాలి. మ్యాటర్ చెప్పిన తర్వాత నన్ను ఫాలో అవ్వండి అదని చెప్పేసి వెళ్ళిపోవాలి. అవును. అంటే ఇన్స్టాగ్రామ్ మీద చూసే పర్సన్ కి కూడా తెలుసు, బ్రో దిస్ ఇస్ అ షార్ట్ ఫార్మ్ కాంటెంట్, హీస్ గోయింగ్ టు గివ్ మీ జస్ట్ information, the main information, but not the long format. See, this is where I'm trying to tell you is that you need to understand what your audience is. If you want to do long format content, you have to be on YouTube. ఓకే. If you want to do short format content, then you can use Instagram. Yeah. So depending on your audience, you have to do content. So ఇప్పుడు నేను చెప్పిన దాని మీద ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ లిక్విడ్ వాడితే మీరు వర్షంలో కూడా కారు ఎంత స్పీడ్లో నడిపించచ్చు, అసలు ముందు వెనకాల ఉన్న ప్రతి బండి మీకు క్లియర్ గా హెచ్డి క్లారిటీతో కనిపిస్తుంది అని చెప్తాను. ఆ లిక్విడ్ ఏందో చెప్పలేదు ఫస్ట్ స్టార్టింగ్ లేదు. ఆ హుక్ వినేసి వాడు అక్కడ వరకు ఆగుతాడు. అదేంటో చెప్తాను, ముందు నువ్వు రీల్ సేవ్ చేసుకో, ఎందుకంటే ఇది నీకు డైలీ లైఫ్ లో నీకు పనికొస్తుందని చెప్తాడు. నెక్స్ట్ మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ వస్తున్నాడు, అసలు ఈ లిక్విడ్ ఎలా తయారవుతుంది, ఎందుకు దేని గురించి అవుతుంది అని చెప్తాడు. దాని తర్వాత ఈ లిక్విడ్ పేరు వచ్చేసి పలానా ఇది లిక్విడ్ అని. అక్కడికి ఆల్మోస్ట్ 50 seconds లో 25 seconds దాటేసింది. 25 seconds దాటేసింది అంటే 50% ఆఫ్ ద రీల్ ఈజ్ వ్యూడ్. వెన్ 50% ఆఫ్ ద రీల్ ఈజ్ వ్యూడ్, ఆల్గరిథంకి ఏం అర్థమవుతుంది, చాలా మంది చూస్తున్నారు అనేసి ఇట్ స్టార్ట్స్ పుషింగ్ టు ఎ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే. సో ద లెంత్ ఆఫ్ యువర్ రీల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నేను స్టార్టింగ్లో రీల్ చేసేటప్పుడు నేను ఒక మంచి MBA క్లాస్ ప్రొఫెసర్ లాగా 1 minute 30 seconds ప్రతి రీల్ చేస్తున్నాను. 1 minute 30 seconds లో యావరేజ్ వ్యూ టైం వచ్చేసి 5 seconds ఉంటుంటాయి. అంటే ఎవ్వరు దిగలే అవి. ఓకే. పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు కన్వే ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద మోస్ట్ క్రిస్ప్ వే. అండ్ దాని తర్వాత నీకు ఇంకా అడిషనల్ వాల్యూ పంపించాలంటే యూ కెన్ గివ్ PDFs ఆర్ యూ కెన్ డైవర్ట్ ఆడియన్స్ టు యూట్యూబ్ వీడియోస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో అదే ఒక ఇన్స్టాగ్రామ్ పెట్టింది యూట్యూబ్ లోకి డైరెక్ట్ అవుతున్నప్పటికి ఇన్స్టాగ్రామ్ వ్యూస్ ఇన్ని ఉంటాయి, యూట్యూబ్కి వచ్చేసరికి ఇన్ని ఉంటాయి. అక్కడ అసలు దట్ ఈస్ బికాస్ the audience on YouTube are different from Instagram. Instagram app నచ్చే వాళ్ళకి అంటే the whole point is that they like short content. ఓకే. YouTube యాప్ నచ్చే వాళ్ళకి they like long format. ఓకే. ఆబ్వియస్ గా వాడు యూట్యూబ్ మీదకి వెళ్ళి కూర్చోదు. చాలా తక్కువ ఎందుకు అయిపోతారు అంటే బికాస్ దాంట్లో చాలా తక్కువ మందికి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రెండు ఇష్టమే ఉంటాయి. అంటే దే హ్యావ్ టైమ్ ఫర్ కన్స్యూమింగ్ బోత్ ద కాంటెంట్. పీపుల్ హూ డోంట్ హ్యావ్ కాంటెంట్, సీ నౌ ఇప్పుడు మనం ఈ లిక్విడ్ గురించి చెప్పండి, వాడు అసలు వాడికి ఇది కొనాలని ఉంటే వాడు పోయి దాని మీద ఉన్న ఒక 10-20 వీడియోలు యూట్యూబ్ లో చూసేస్తాడు. ఖచ్చితంగా చూస్తాడు. కానీ ఎవడు సబ్స్క్రైబ్ కొట్టాడు, చూసిస్తాడు అంతే. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఈ పాయింట్ గురించి చెప్పిండో హీ ఓన్లీ యాడెడ్ వాల్యూ టు హిమ్. సో హీ విల్ ఫాలో హిమ్ బికాస్ ఓకే టుమారో డే ఆఫ్టర్ హీల్ కమ్ అప్ విత్ మోర్ రీల్స్ విచ్ విల్ బి యూస్ఫుల్ టు మీ. సో యూ నీడ్ టు యాడ్ వాల్యూ. ఫస్ట్ థింగ్ ఇస్ దట్ యూ నీడ్ టు హ్యావ్ గుడ్ నీష్. సెకండ్ థింగ్ ఇస్ దట్ యువర్ లెంత్ షుడ్ బి ఫైన్ బికాస్ యువర్ లెంత్ మీద నీ రీల్ వైరాలిటీ అనేది డిపెండ్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ ఇస్ దట్ హ్యావ్ ఎ కన్విక్షన్. కన్విక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇన్స్టాగ్రామ్ మీద చూస్తే ఆల్ టాప్ క్రియేటర్స్ హ్యావ్ గుడ్ వాయిస్. All the creators have good voice. 90% of the creators have good voice. Yes. And voice is, మనోళ్ళకి voice is nothing but it is a conviction. అంటే వాయిస్ బాగుందంటే వాడు గ్రేట్ పాటలు పాడతాడు అనేసి కాదు. పాయింట్ ఏంటంటే వాడు కన్విక్షన్, మాట్లాడే విధానం. ఎప్పుడైతే మన చుట్టూ మనం ఎవరి చుట్టూ అయితే నించొని మనం ఎలా అయితే అంటే మనకి చాలా క్లోజ్ గా ఉన్న జనాల ముందు మనం ఎలా అయితే మాట్లాడతామో అదే వర్షన్ ని నువ్వు రీల్స్ లోకి తీసుకొచ్చి కొంచెం పిచ్ పెంచినావు అనుకో, దట్ ఈస్ అ ఫెంటాస్టిక్ వర్షన్. అదే కన్విక్షన్. చాలా మంది ఏం చేస్తారంటే వాడు నార్మల్ రియల్ లైఫ్ లో ఇంకోలాగా మాట్లాడతాడు అండ్ రీల్స్ లో ఇంకోలాగా మాట్లాడతాడు. అప్పుడప్పుడు వర్కౌట్ అయితే అప్పుడప్పుడు వర్కౌట్ కావు. కానీ నేను చెప్పేది ఏంటంటే నువ్వు రియల్ లైఫ్ లో ఏదైతే ఇప్పుడు చాలా మంది శ్రీకాకుళం యాసతో మాట్లాడుతూ అది క్లిక్ అయిపోతుంది, జనాలకు ఎక్కేస్తుంది. యూ సీ మన విహారీ యాత్రి, he also has a very different slang. Yes. And Nanveshna has a very different slang. Nanveshna has a very different slang. So it is the slang also pulls audience. Yes.
And that is nothing but again డిఫరెంట్, conviction. కంప్లీట్లీ డిఫరెంట్. That is nothing but conviction. So conviction is very important. And what you're trying to tell is very important. అంటే మనోళ్ళకి ఏదన్నా స్పష్టంగా క్లియర్గా చెప్తే చాలా బాగా ఎక్కేస్తుంది. ఎక్కుతుంది. Yeah. And you have to be very honest in that is what I'm trying to యాక్చువల్గా నేను చదువుకున్న రోజుల్లోనే మార్కెటింగ్ అనేది కంప్లీట్ ఆన్లైన్లో అసలు స్టార్ట్ అవుతున్న టైం అది యాక్చువల్గా. సో ఇప్పుడు ఏంటంటే లైక్ కంప్లీట్ హిందీ వాళ్ళే ఉండేవారు పూర్తిగా చెప్పేటోళ్ళు కూడా. వాళ్ళు చెప్పింది కూడా సగం సగం అర్థమయ్యేది. ఇప్పుడు పూర్తిగా తెలుగు కంటెంట్, కొంచెం తెలుగు కంటెంట్ వల్ల అమౌంట్ ఎర్న్ చేసుకునే విధానం గట్రా వీడియోస్ కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. సో ది బెస్ట్ అండ్ మంచి కంటెంట్ అండ్ దాంతో మనం డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు అనే పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? మన ఇప్పుడు ఇన్స్టా అవ్వచ్చు, యూట్యూబ్ అయినా అవ్వచ్చు. అంటే So, you are suggestion asking like చేయడానికి. how to make money online Yeah. category. కేటగిరీ అది ఓకే. సో బెటర్ గా చెప్పేవారు ఎవరున్నారు అని చెప్పి. అంటే బేసిక్ గా నేను ఒకటి ఏం చెప్తానంటే అంటే బ్రో, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అంటే కంప్లీట్ ఫ్రాడ్ అయిపోయింది. ఈ స్కామర్స్ అనేది ప్రతి ఫీల్డ్ ఉంటారు. బట్ వన్ థింగ్ వాట్ ఐ టెల్ యూ ఇస్ ఆల్వేస్ ట్రై టు ఏ కోర్స్ అన్న కొనే ముందు ప్రతోడు వచ్చేసి కోర్సే అమ్ముతాడు పోయా లాస్ట్. లాస్ట్ ఓకే, ఆ కోర్స్ అమ్మేటోడు వాడి క్రెడిబిలిటీ ఎంత ఉంది అంటే అతన్ని ఫాలో కండి, 2-3 months అతని రీల్స్ చూడండి. దాని తర్వాత ఆ కోర్స్ తీసుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ చూడండి. మీకు కరెక్ట్ అనిపిస్తే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఈ ప్రాసెస్లో మీకు తెలిసిపోతుంది అది స్కామా కాదా లేకపోతే అది కరెక్టా కాదా అనేసి. ఎందుకంటే ఇప్పుడు టెలిగ్రామ్ స్కామ్స్ ఎట్లయితున్నాయి అంటే ఐ వుడెంట్ సే స్కామ్, బట్ కొంతమంది ఏం చేస్తున్నారంటే దే ఆర్ డూయింగ్ అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ ఏం చేస్తారు, సరే నాకు క్రేజ్ వచ్చేసింది, నాకు ఇప్పుడు 50,000 followers వచ్చేసారు అంటే దే ఆర్ డైవర్టింగ్ దెమ్ టు టెలిగ్రామ్ లో పుట్టింగ్ లింక్స్. కానీ నా ఫీలింగ్ ఏంటంటే అది లాంజిటివిటీ ఉండదు. ఒక టెక్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే అతనికి క్లిక్ అవుతుంది అది. బట్ ఇప్పుడు నేను బిజినెస్ ఐడియాస్ చెప్తున్నాను, సడన్ గా వచ్చేసి బాబు నా టెలిగ్రామ్ లింక్ ఫాలో చే, అక్కడ నీకు మౌస్ ప్యాడ్ కొనుక్కోవడానికి చీప్లో వచ్చే మౌజ్, చీప్లో వచ్చేది ఇది ఉంటుంది, నీకు మంచి ఆఫర్స్ వస్తాయి, అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ అంటే వాడు పోడు. వాడు నన్ను ఫాలో అయ్యేది దేనికి? భయ్యా నువ్వు బిజినెస్ ఐడియాస్ చెప్పు, నాకు అది వర్కౌట్ అవుతుంది అంటాడు వాడు వెళ్ళాడు. సో స్కామ్ అనేది దట్స్ వేర్ ఐఎమ్ టెలింగ్ లైక్ యూ హ్యావ్ టు డిసైడ్ what is the parameter why you are following an influencer, how much do you credibly believe that this guy is right. And మీరు ఎప్పుడైతే కాన్స్టెంట్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ని అబ్జర్వ్ చేస్తున్నారో మీకంటూ ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. ఆ ఒపీనియన్ క్రియేట్ అయినప్పుడు మీకు ఐ థింక్ దట్ ఈస్ వెరీ యూల్ అండర్స్టాండ్ యా ఐ కెన్ గో ఫర్ బయింగ్ దిస్ ఆర్ నాట్ అనేసి. టెలిగ్రామ్లో జాయిన్ కామంటారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ తీసుకోండి, వాళ్ళ పేమెంట్ అంటే కలర్ యాప్స్ ఒకటి బాగా కలర్ గ్రేడింగ్ లో దే సే లైక్ టెలిగ్రామ్ లింక్ లోకి వెళ్ళిపోయి జస్ట్ మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకొని ఆ గేమ్ ఆడతారు అన్నమాట. అక్కడ రిజిస్ట్రేషన్ కి ద గై గెట్స్ పెయిడ్. వాడికి బేసిక్ గా రీల్ చేసినందుకు డబ్బు ఉంటుంది. అక్కడికి వెళ్ళి జనాలు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఒక గేమ్ ఆడేసరికి దెన్ ఇన్ఫ్లుయెన్సర్ గెట్స్ ఆన్ పర్ పర్సన్. ఇప్పుడు మీరు చూస్తే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు గోవా మనాలిలో ఎయిర్బిఎన్బిలో ఓపెన్ చేసుకున్నారు, అంత డబ్బులు సంపాదించుకున్నారు. సో దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ పీపుల్, ఐఎమ్ నాట్ టెలింగ్ దే ఆర్ రైట్ దే ఆర్ రాంగ్ యాజ్ యూజువల్. నాకు దాని మీద వెరీ ఫ్రాంక్లీ నాకు ఒపీనియన్ ఎందుకు ఉండదంటే యు ఆర్ హియర్ టు మేక్ మనీ, దెన్ మేక్ ఇట్ ఇన్ ద మోస్ట్ లీగల్ వే అండ్ ద మోస్ట్ రైట్ వే, బికాజ్ ఎవ్రీబడి ఈజ్ హియర్ టు మేక్ మనీ. ఇప్పుడు వాడి తప్పు వీడి తప్పు అని చెప్పుకోవడం కంటే ఎవడన్నా నాకు డబ్బులే సంపాదించేది. నేను ఏమంటానంటే లీగల్గా ఎథికల్గా వాడుకోండి. ఎందుకంటే బెట్టింగ్ మనీ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎ లాట్ ఆఫ్ డార్క్ క్రైమ్స్ అండ్ బెట్టింగ్ మనీ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎ లాట్ ఆఫ్ డార్క్ వెబ్ క్రైమ్స్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ రిమూవింగ్ అ లాట్ ఆఫ్ పీస్ అండ్ హార్మోనీ ఫ్రమ్ దిస్ వరల్డ్. And so that is the reason why ethically that is the usage of that money is not right. ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది, డబ్బు ఎవడు దేనికి వాడుతుండు, సరే మనం ఒక 8,000 పోగొట్టుకున్నాం, అసలు ఆ డబ్బు ఎవడు ఎక్కడ దేనికి వాడుతున్నాడు తెలియదు. ఇది రీసెంట్ టైమ్స్ లో కూడా ఈ స్టాక్ మార్కెట్ అని చెప్పేసి వచ్చింది కదా బ్రో. యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది, ఫ్రెండ్ ఇది ఆ స్టాక్ మార్కెట్ అని చెప్పేసి ఫ్రెండ్ తో టెలిగ్రామ్ లో కనెక్ట్ అయ్యాడంట. టెలిగ్రామ్ లో కనెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఇంత అమౌంట్ ఏమని చెప్పారు. సో ఆ అమౌంట్ వేసారు. వేసిన తర్వాత ఏంటంటే వచ్చేసింది అమౌంట్ రిటర్న్. ఓకే బాగుంది. తర్వాత ఇంకొకసారి ఏమని చెప్పారు అనమాట, మళ్ళీ అమౌంట్ రిటర్న్ వచ్చింది. ఇంటూ ట్వైస్ వచ్చింది అనమాట. సో అమౌంట్ వస్తుంది కదా అని చెప్పేసి మనం ఏం చేసాడంటే థర్డ్ టైం వేసాడు అనమాట ఇన్వెస్టర్. థర్డ్ టైం వేసినట్టు చిన్న లాస్ వచ్చింది, 10% పోయి మిగతా రిమైనింగ్ అమౌంట్ అయిపోయింది అనమాట. తర్వాత ఒకేసారి పెద్ద అమౌంట్ వేసాడు అనమాట, అది లాక్స్ వరకు వెళ్ళింది అది. సో వన్ టైం కొలాప్స్ అయిపోయాడు ఒక్కసారికి. ఇంకా ఫోన్ ఎత్తలేదు, టెలిగ్రామ్ బ్లాక్, ఇవన్నీ కంప్లీట్లీ బ్లాక్ అవన్నీ.
దే ఆర్ ఎన్కాషింగ్ యువర్ ట్రస్ట్ ఆన్ ద యాప్. ఏ బెట్టింగ్ యాప్ అయినా మీరు ఆడండి, ఫస్ట్ 10-15 గేమ్స్ మీరు ఎంతో కొంత గెలుస్తారు. ఎప్పుడైతే మీకు అది అలవాటు అయిపోతుందో వాడు డబ్బులు ఇవ్వకపోయినా మీరు ఆడతారు. ఎందుకంటే మీకు స్టార్టింగ్లో డబ్బులు వచ్చినాయి. సో మీ ఐడియాలజీ ఎలా అవుతుందంటే, నేను ఇప్పుడు పలానా ఒక రోజు నేను 500 పెట్టి నేను ₹1,00,000 గెలుచుకున్నాను. ఒక బెట్టింగ్ యాప్ ఉంటుంది, అందర్ బహార్ అనేసి ఒక బెట్టింగ్ యాప్ ఉంటుంది. దాంట్లో జనాలు లక్కీ నెంబర్కి దే గెట్ 45x ఆర్ 100x 200x ఏమో వస్తుంది నువ్వు పెట్టిన దానికి. అప్పుడు నీకు అదే అలవాటు అయిపోతుంది. ఆ ₹1,00,000 వచ్చిన రోజు నువ్వు సరే పడ్డే అని ఉంటావు. కానీ నెక్స్ట్ టైం ఆడేటప్పుడు వెన్ యూ లూజ్ మనీ, యువర్ ఐడియాలజీ ఇస్ దట్ ఓకే ఫైన్, పోతే పోయింది, నేను ఒకటేసారి 1,00,000 కొట్టినా కదా, ఇంకొకసారి 1,00,000 కొడితే బ్యాలెన్స్ అయిపోతుంది. థాట్ ప్రాసెస్ తో చేస్తుంది. వాడు ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే నువ్వు హై రిస్క్ టేకింగ్ ట్వైస్ ఆర్ థ్రైస్ కంటే ఎక్కువ సార్లు చేసినప్పుడు, ఐ థింక్ దట్ గై అండర్స్టాండ్స్ దట్ నౌ దిస్ ఫెలో ఇస్ అడిక్టెడ్ టు ఇట్. బ్రో, యూ స్టార్ట్ డ్రింకింగ్ ఆల్కహాల్. వాట్ ఆల్కహాల్ డస్ టు యూ? ఇన్ ద స్టార్టింగ్ యూ డ్రింక్ 2 pegs. After the in party, then you drink like 6 pegs, then you start to half bottle, then to full bottle. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆల్కహాల్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ నౌ. నీకు వద్దన్నా నీకు ఆల్కహాల్ వదలబుద్ధి కాదు, సరే వదిలేసినా ఎక్కువ రోజులు ఉండలేవు. దట్ ఈస్ వాట్ ఎనీ అడిక్షన్ డస్. నౌ బెట్టింగ్ ఇస్ ఆల్సో ద సేమ్ అడిక్షన్. స్టార్టింగ్ యుల్ డూ ₹500, యుల్ డూ ₹1,000, యుల్ గెట్ సమ్ 20,000 బ్యాక్, 50,000 బ్యాక్. ఇది బెట్టింగ్ అని కూడా తెలియదు యాక్చువల్గా ఈ లింక్స్ వల్ల. అదే ఆ థింగ్ అనేది అది కంప్లీట్గా ఏంటంటే, మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, చెడ్డ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఫేస్ కనిపిస్తుంది బయటకు వాళ్ళది. యాక్చువల్గా ఈ లింక్స్లోకి వెళ్తున్నప్పుడు ఎవరు ఏం చేస్తున్నారని కూడా తెలియదు పర్ఫెక్ట్గా. అంటే నేను ఏమంటానంటే, నేను ఐ డ్రా మై సెల్ఫ్ ఎ స్మాల్ లైన్ దట్ ఇంటర్నెట్ మీద ఎవడన్నా డబ్బు అడిగిందంటే, ఎవడన్నా కానీ డబ్బు అడిగిందంటే నాకు ముందటి నుంచి ఆశపడితే మాత్రం I want to see what is the value addition he's doing on 2-3 parameters. One is that is he adding me value by teaching me anything or skill, or is he asking me this money to multiply it into some other money. ఇప్పుడు నాకు ఎందుకు వాడు మల్టిప్లై చేస్తాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఉంటాను. ఎన్రోల్ అని మల్టిప్లై చేస్తాడు, సరే వాడు మల్టిప్లై చేసినా నేను దాని మీద ఎన్రోల్ అని డిపెండ్ అవుతాను. నేను ఇల్లులు కట్టేసుకుంటాను దాని మీద. సరే నేను బెట్టింగ్ ఆడినా సరే, ఫోన్ మహా అయితే నేను ఫోన్ కొనుక్కుంటా, మహా అయితే ఒక కారు కొంటా, దాని తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలి కదా. That's not a viable option for you to settle in life. And on ethical grounds, you don't know where that money is being used. నువ్వు పెట్టిన డబ్బు, కొన్ని నీ బ్యాంక్లో పడ్డ డబ్బు కూడా ఎవడు ఏం చేస్తే ఆ డబ్బు నీ దగ్గరకు వచ్చిందో మరి. సో దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వ్యూ. సో ద కైండ్ ఆఫ్ మనీ వాట్ యూఆర్ స్పెండింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, లైక్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్, వాట్ యూర్ డూయింగ్. అదే నువ్వు ఒక స్కిల్ నేర్చుకొని ఫ్రీలాన్సింగ్ చేసి నీ కష్టంతో నువ్వు ముందటోడికి వాల్యూ యాడ్ చేసి, ఆ వాల్యూకి వాడు నీకు డబ్బు ఇచ్చి, ఆ డబ్బు ప్రాబబ్లీ బెట్టింగ్ యాప్స్ అంత రాకపోవచ్చు, కానీ నువ్వు ఒక 3 years కన్సిస్టెంట్గా చేస్తే నువ్వు ఇంకో బెట్టింగ్ యాప్తో ఎవడైతే ఎంత సంపాదించుకుంటో వాడికంటే 3, 10, 20 రేట్లు బాగానే చేసుకుంటావు. సో అండ్ దట్ ఈస్ ఆల్సో లీగల్ అండ్ యూఆర్ ఆల్సో జాబ్ సాటిస్ఫైడ్ అండ్ ఎవ్రీథింగ్. Bro, it becomes an addiction. Betting is an addiction. It's not losing money or winning money. It is your dopamine release. It is your it is how you can't be without playing betting. I have seen people, it crosses the stage of winning and losing. It becomes more about factor and ego that I won. Then inta bet inta gelichna. It goes there. And that is very, very problematic. And when that gets into your head, nothing will solve you. మీరు పేకమేడలు అనేసి రీసెంట్ గా ఒక సినిమా వచ్చింది. పేకమేడులా క్లైమాక్స్ లో వాళ్ళ వైఫ్ వాడిని వదిలేసి తను ఒక బిజినెస్ పెట్టుకుంటుంది, కర్రీ పాయింట్. షీ బికమ్స్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ లేడీ. మనోడు డివోర్స్ తీసుకొని అదే ఇంట్లో దుప్పటి కప్పుకొని బెట్టింగ్ యాప్ మీద డబ్బులు వేసుకుంటూ బెట్టింగ్ చేస్తుంటాడు. ఏదో ఒక రోజు ఆమె కంటే ఎక్కువ డబ్బులు సంపాదించేస్తాడు. He's still there doing that from past 3 years. In this 3 years, this lady even opened off a store. She opened a franchise. Is running a successful business. So that is the difference. If you are going in that quick money, you will lose money or gain money, but you will not grow. But if you are going to in the lines of entrepreneurship, or you are trying to learn a skill and monetize, అక్కడ కూడా నువ్వు బెట్టింగ్ లో కూడా కన్సిస్టెన్సీ పెడుతున్నావు, కన్సిస్టెంట్ గా బెట్టింగ్ ఆడుతున్నావు, ఇక్కడ కూడా కన్సిస్టెంట్ గా నువ్వు పనిచేస్తున్నావు. ఈ కన్సిస్టెన్సీకి నీకు రిజల్ట్ అనేది లాంగర్ టైమ్ లో చాలా బాగుంటది. అక్కడ రిజల్ట్ అనేది ఉండదు. నువ్వు ఎంత కన్సిస్టెంట్ గా బెట్టింగ్ చేసి నువ్వు అక్కడే ఉంటావు.
లాస్ కూడా ఎక్కువ ఉంటుంది దీనికైతే. Yeah, so దానికి that is రేజ్ ఉంటది గానీ. any scam on internet, anything anybody asks for money, just understand why you want to give Yeah. that money, where you want to give that money. సో, తెలుసుకోండి కొంచెం. Yeah. బెటర్ అంతే ఇంకెట్లేదు. సో, ఇంకా నా మెయిన్ టాపిక్ అసలేంది త్రూ ఇన్‌స్టాగ్రామ్ యాక్చువల్‌గా ఈ రీల్స్ గాని, ఇప్పుడు మీకు ఎమ్స్‌లు వస్తున్నాయి గదా! ఎమ్స్ వస్తున్నాయి, కేలు వస్తున్నాయి. అసల అందరికీ తెలియని క్వెషన్ ఇది యాక్చువల్‌గా. సారీ, అందరికి కావాల్సిన ఆన్సర్ ఇది. అసల మనీ అనేది ఎంతకి అంతొస్తుంది? లైక్ ఇంత Okay. అమౌంట్ అది. బేసికలీ మీరు ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఉంటే ఎంటర్టైన్మెంట్ కేటగిరీకి ఇన్ఫోటైన్మెంట్ కేటగిరీ డిఫరెన్స్ ఉంటుంది. హ్మ్. అంటే మీరు బిజినెస్ కేటగిరీ ఆర్ ఇన్సూరెన్స్ ఆర్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఈ కేటగిరీలో ఉంటే ఇక్కడ మీకు 10,000 ఈజ్ ఈక్వల్ టు 1 lakh ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీ. హ్మ్. అంటే ఈ కేటగిరీస్లో ఈ నీషెస్లో డెప్త్ అంటే కాన్సన్ట్రేషన్ లెవెల్ ఇస్ లైక్ టూ హై. లైక్ ఇక్కడ మీరు 10,000 ఫాలోవర్స్ ఉన్నా అక్కడ 1,00,000 ఉన్నట్టే. ఓహ్! అంటే ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో 1,00,000 మంది ఫాలోవర్స్ ఉంటే ఇక్కడ 10,000 ఉన్నట్టే. ఓహ్! 10,000 ఉన్నా ఒకటే. ఓకే. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఏజ్ ఏ కేటగిరీ ఏ ఫ్యాక్టర్ లేకుండా చాలా జెనరిక్ పాయింట్ ఆఫ్ అంటే చాలా జెనరిక్ ఆడియన్స్ అనేది ఉంటారు. పాంప్లెట్ మనం రోడ్ మీద పంచేటప్పుడు దేనికి పంచుతాము, ఎవరికి పంచుతాము, ఎవరి చేతిలో పెడుతున్నాము అని పాంప్లెట్ పంచేటప్పుడు ఎప్పుడు చూసుకో. హ్మ్. దట్ ఈస్ జెనరిక్ కేటగిరీ. అవును. But somebody who is giving the pamphlet instead of a public area in front of a training institute, that means that he's concentrated only on the audience which are around the training center, like who are aspiring or who are already joining them. In the same example మీరు తీసుకుంటే బిజినెస్ ఆర్ ఫైనాన్స్ ఇలాంటి ఏదైతే నీషెస్ ఉంటారో ఆ పేజెస్ ని ఫాలో అయ్యే జనాలు ఎవరు? ద పొటెన్షియల్ పీపుల్ హూ వాంట్ టు బీ ఇన్ దట్ కేటగిరీ. యెస్. సో అక్కడ నీ కాన్సన్ట్రేషన్ ఇస్ టూ హై టేకింగ్ యువర్ కేటగిరీ. సో పేమెంట్కి వచ్చేసరికి 1 million ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకంటే ఫాలోవర్స్ 2,500,000 ఫాలోవర్స్ ఆర్ 100K ఫాలోవర్స్ అంటే 1 lakh ఫాలోవర్స్ ఆర్ 5 lakh ఫాలోవర్స్ ఆర్ 10 lakh ఫాలోవర్స్ ఉన్న ప్రైసింగ్ అనేది దాని మీద డిపెండెంట్ ఉండదు. ఓకే. ప్రైసింగ్ అనేది మీ ఎంగేజ్మెంట్ రేట్ మీద డిపెండెంట్ ఉంటుంది. హుహు. సో యావరేజ్గా మీ రీల్ మంత్లీ కౌంట్ ఎంత అంటే ఇప్పుడు నాకు యావరేజ్గా నా రీల్ 3 లక్షల మంది చూస్తారు నెలకి. సో ఐ చార్జ్ సమ్వేర్ అరౌండ్ లైక్ 15,000 to 25,000 ఫర్ బ్రాండింగ్. ఫర్ బ్రాండింగ్ అంటే మీకు ఇన్‌స్టాగ్రామ్ నుంచి వచ్చే అమౌంట్ ఏముంటదా? ఇన్స్టాగ్రామ్ నుంచి ఇండియాలో రెవెన్యూ అనేది ఏం లేదండి. అసలు ఎవరికి రాదు. ఎవరికి అంటే ఇప్పుడు ఏముండదు. ప్రెజెంట్ ఉన్న మాక్సిమం అందరూ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరికి ఏముండదు. మధ్యలో ఇన్స్టాగ్రామ్ బోనస్ అని వచ్చింది. అది కూడా సెలెక్టెడ్ పీపుల్ కొండే. ఓకే. నెలకి మీరు ఇన్ని వ్యూస్ తీసుకొస్తే మీకు ఇంత బౌంటీ అనేది పడుతుండే. అది ఓకే. ఇట్ వాజ్ నాట్ ఎనీ ఇట్ వాజ్ లైక్ ఎ సాలరీ. హుహు. యూట్యూబ్ లాగా పర్ వ్యూ మీద ఏం ఉండకపోతుండే. హుహు. అండ్ ఇప్పుడు కరెంట్లీ ఇఫ్ యూ ద కైండ్ ఆఫ్ బ్రాండ్ డీల్స్ యూ చార్జ్ డిపెండింగ్ ఆన్ యువర్ యావరేజ్ వ్యూ ఆఫ్ యువర్ రీల్ ఓకే. ఆఫ్ లాస్ట్ 30 days. అంటే సపోజ్ ఇప్పుడు మీకు ఒక 3M ఉంది నార్మల్‌గా మీ యావరేజ్ మొత్తం. సో మీరెంత చార్జ్ చేయొచ్చు ఒక బ్రాండ్‌కి అట్లా? అంటే అదే చెప్పాను కదా ఇప్పుడు బేసికలీ నాది నీష్ వచ్చేసి బిజినెస్ కేటగిరీ. సో మన దగ్గర వచ్చే బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటారు. సో ఇంకోటి ఏంటంటే మీ ప్రైసింగ్ అనేది డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ గోయింగ్ టు సెల్ యువర్ సెల్ఫ్. ఓకే. అండ్ ఇప్పుడు నేను చాలా నా రీల్స్ అన్ని నేను అసలు ఏది చూసినా మీకు యాడ్ లాగా అనిపించదు. చాలా జాగ్రత్తగా చాలా ఆర్గానిక్ కాంటెంట్ టైప్లో నేను స్క్రిప్ట్ రాసుకొని దాన్ని మీరు కెమెరాతో షూట్ చేసే ఒక ప్రైసింగ్ ఉంటుంది, మొబైల్తో షూట్ చేసే ఒక ప్రైసింగ్ ఉంటుంది. సో యువర్ ప్రైసింగ్ డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ కాంటెంట్ యూఆర్ గివింగ్ అండ్ ద కైండ్ ఆఫ్ కేటగిరీ యూఆర్ ఇన్ అండ్ వాట్ ఈస్ యువర్ యావరేజ్ వ్యూస్. సో బిజినెస్ కేటగిరీలో నేను చేసే హై లెవెల్ స్క్రిప్ట్ అంటే నేను చేసే అది మోర్ ఆఫ్ ఆర్గానిక్ లెవెల్ స్క్రిప్టింగ్కి ఐ బేసికలీ చార్జ్ somewhere around like 15 to 25 per reel. Okay. But there are some people who charge more than me. There are people who charge less than me. There are some people who don't know how to charge also, but they make good money also again. Okay. So I'll tell you like it depends on you. దీనికి ఏం ఎంఆర్పి అనేది ఏమి ఉండదు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ అండ్ యువర్ మార్కెట్. ఇప్పుడు నాకు ఒక ఫ్రాంచైజ్ సపోజ్ అన్ని ఫ్రాంచైజెస్ కావాలి, అక్కడక్కడ కొన్ని ఫ్రాంచైజ్ ఐడియాస్ మనకి నెలకు ఒకటో రెండో వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ చేయడానికి అంటే వాళ్ళ ఫ్రాంచైజ్ మేము ఇస్తున్నామని మీరు జనం చెప్పండి అనేసి మన దగ్గరకు వస్తారు. నేను ఏం చేస్తానంటే వాళ్ళకి కమెంట్స్ ఎవరైతే కమెంట్స్ ఉంటారో దే ఆర్ నథింగ్ బట్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ బిజినెస్. సో జస్ట్ ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర వెళ్తే ఆ రీలు 1 lakh, 2 lakh, 3 lakh, 5 lakh కూడా వెళ్ళొచ్చు.
బట్ ఇట్ మైట్ నాట్ క్రియేట్ ఎనీ లీడ్ టు దట్ పర్సన్ హూ డిడ్ దట్ బ్రాండ్. లీడ్ క్రియేట్ చేయనప్పుడు వాడు పెట్టిన డబ్బుకి వాడికి వాల్యూ వచ్చినట్టు అనిపించదు. కానీ అది మన దగ్గర చేస్తే నేనేం చేస్తానంటే, మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కమెంట్ చేయండి అంటే, నేను కమెంట్లో వాళ్ళకి వాళ్ళ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను అనమాట. వాళ్ళు కాల్ చేసి అట్లీస్ట్ మనది 1 lakh పోకపోయినా మనకి వెళ్ళి ఆ 50K లో కూడా హీ క్రియేట్స్ ఆల్మోస్ట్ 500 to 600 లీడ్స్. ఓకే. అండ్ దట్ లీడ్స్ దాంట్లో నుంచి వాడు కన్వర్షన్ రేట్, వాడుకున్న సేల్స్ టీమ్ నుంచి వాడు ఎంతమంది కన్వర్ట్ చేసుకున్నాడో వాడి మీద ఇంకా అది. బట్ ఈ మనం 1 lakh 50,000 వ్యూస్ వచ్చి వాడు 500 లీడ్స్ విత్ ద మనీ వాట్ ఈస్ పేయింగ్ మీ ఇస్ లైక్ టూ హై రిటర్న్స్ వాట్ వీఆర్ గివింగ్ హిమ్. సో అలా ఐ హ్యావ్ దట్ ప్రైస్ బికాస్ ఐ హెల్ప్ దెమ్ గెటింగ్ రైట్ ఆడియన్స్ హూ వాంట్స్ టు టేక్ దట్ ఫ్రాంచైజ్, హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఫ్రాంచైజ్. ఎందుకంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి, బిజినెస్ మెన్స్ కి మేము కాంటెంట్ చేస్తున్నాము, రీల్ చేసేస్తారు కానీ దానివల్ల రిటర్న్స్ ఏముండవు. ఇంతమంది వ్యూస్ వచ్చినాయి అని మాట్లాడుకుంటారు. బేసిక్ గా ఫుడ్ రెస్టారెంట్స్ బాగా క్లిక్ అయిపోతాయి. వేరే బ్రాండ్స్ అంటే యూ నీడ్ టు వర్క్ ఆన్ స్క్రిప్ట్ అండ్ కమ్ అప్ విత్ బెటర్ ఐడియాస్. సో నాకు తెలిసినంత వరకు మీరు ఎంత స్టాండర్డ్గా ఉన్నారు కాబట్టి మీరు యాక్చువల్గా మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే లైక్ మీరు మీ ఓన్గా మీరు మళ్ళీ ఇంకొక స్టార్ట్అప్ ఏదైనా స్టార్ట్ చేశారా ఈ టైంలో? రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఆన్ 2 startups and one is I'm working on a startup to make an online website for all best freelancing courses. ఓకే. And from where you can learn that skill. అండ్ మన వెబ్సైట్ మీదకి వచ్చినాక తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఎనీ లాంగ్వేజ్ ఇట్స్ గోయింగ్, ఇట్స్ నాట్ లాంగ్వేజ్ స్పెసిఫిక్, ఇట్స్ వర్కింగ్, వీఆర్ గ్రౌండ్ వర్కింగ్ ఆన్ దట్. అది ఏంటంటే ఇఫ్ యూ సీ దట్ ఇఫ్ యూ ఫినిష్ దట్ వర్క్ షాప్ వీల్ ఈవెన్ గివ్ యూ హౌ టు కన్వర్ట్ యువర్ ఫస్ట్ క్లయింట్ ఆల్సో, హౌ టు మెయింటైన్ క్లయింట్స్ and how to go for more clients అనే ట్రైనింగ్ కూడా ఇస్తాం అనమాట. A lot of people will just sell the skill but not tell you how to get your first client. Okay. We will make sure that the money what you are putting to buy that course will come back in the form of your first client. అక్కడ వరకు మనం గైడెన్స్ ఇస్తాం. అక్కడ నుంచి ఇంకా అది నేర్చుకున్నాడు, ఇంకా అక్కడ నుంచి వాడు క్లయింట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో దాంట్లో మల్టిపుల్ కోర్సెస్ ఉన్నాయి. లైక్ AI ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ ఎ న్యూ జాబ్ నౌ. మార్కెట్లోనే కొత్త జాబ్ ఇది, హాట్ కేక్ జాబ్ ఇప్పుడు ఇది. ఇలా AI ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తీసుకొస్తున్నాము, అండ్ వీడియో ఎడిటింగ్, ఐటనరీ మేకింగ్ కూడా పెట్టినాము, అండ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్, అండ్ లైక్ దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్రీలాన్స్ కోర్సెస్. ఎక్కడైతే ఆల్ దీస్ కోర్సెస్ యూ డోంట్ నీడ్ అన్ ఆఫీస్, యూ డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్. నువ్వు కూర్చున్న చోట ఇంటర్నెట్ని వాడి ఆ డెలివరీ కూడా ఇంటర్నెట్ మీద ఇచ్చేసి రెవెన్యూ కూడా, రిటర్న్స్ కూడా నువ్వు ఇంటర్నెట్ మీదే తీసుకోవచ్చు. యూ విల్ లెర్న్ ఆన్ ఇంటర్నెట్, you will reach to your customer on internet, you'll give your service on internet, and you will be paid on internet. Okay. So it is a pure alanti courses పెడుతున్నా, courses which don't need physical intervention with anybody. Okay. So that the students, and ఇది ఒక చిన్న ప్రయత్నం, so that I can help the students who are DMing me telling that do tell me a business idea or something like that, like so that I can help them making their money. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఫ్రమ్ ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అయిపోతుంది ఫ్రీలాన్సింగ్ చేద్దామని చెప్పేసి బయటకు వస్తున్నారు చాలా మంది. బెటర్ బాగుంటది అనిపిస్తుంది నాకు కూడా. There is something called UGC in India right now. It is called user generated content. ఓకే. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మీకు మీ దగ్గర ఎంతమంది అన్న ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉండండి, యూ విల్ స్టిల్ బీ పేడ్ బై బ్రాండ్స్. ఓకే. పాయింట్ ఏంటంటే బ్రాండ్స్ వాంట్ టు సెలెక్ట్ పీపుల్ ఫ్రమ్ రియల్ వరల్డ్. అంటే మీ కాలేజ్ లో ఫలానా ఒక అమ్మాయికి 2000 ఫాలోవర్స్ ఉన్నారు అనుకోండి, ఒక టీ షర్ట్ కంపెనీ వచ్చేసి ఆమెకి ఆ టీ షర్ట్ ఇచ్చేసి దీని గురించి నువ్వు పోస్ట్ పెట్టమ్మా అనేసి ఆమెకు 1000 రూపీస్ ఇస్తారు. ఆమె ఇలా నెలకి ఒక 5 బ్రాండ్ చేసుకున్నా షీల్ హ్యావ్ ఎ పాకెట్ మనీ ఆఫ్ 5,000. అండ్ ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే దే జస్ట్ వాంట్ టు టార్గెట్ ద 2000 పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ ఫ్రమ్ దట్ కాలేజ్. అక్కడ జస్ట్ మేము ఈ ప్రోడక్ట్ ఉందనేసి వాళ్ళు ఒక 200 మందికి చేస్తే వాళ్ళు ఒక ఆల్మోస్ట్ 20-30 కాలేజెస్ ఎంతమందిని రీచ్ అయిపోతారు. Today people are not just spending money on influencer, people are spending money on people who are not influencers also, so that you can reach a lot of people. So ఈ freelancing website తో our agenda is to help people to make money through internet through skill నేర్చుకొని, ఇంటర్నెట్ త్రూ క్లయింట్ తెచ్చుకొని, ఇంటర్నెట్ త్రూ సర్వీస్ ఇచ్చి, ఇంటర్నెట్ త్రూనే పేమెంట్ తీసుకునేటట్టు. యూ డోంట్ హ్యావ్ టు గో అండ్ మీట్ ఎనీబడి, ఫిజికల్ గా ఏది అవసరం లేని ఇంటర్నెట్ త్రూ నువ్వు ఇంటి నుంచి నువ్వు వాడుకునే బేసిక్ ఫోన్ నుంచి హౌ యూ కెన్ మేక్ మనీ, వాట్ ఆర్ ద ఫ్రీలాన్సింగ్ కెరియర్స్ అనేది ఈ స్టార్ట్అప్ అనమాట. దట్ ఈస్ వేర్ మై ఫోకస్ ఇస్. అది తొందరలో లాంచ్ చేస్తుంది. రైట్. ఓకే.
సో, అయితే మీరు యాస్ కెరియర్‌గా కంప్లీట్‌గా మీరు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ మీద ఉన్నారు కంప్లీట్‌గా. యాహ్! అంటే సోషల్ మీడియా మీద కంప్లీట్. యాహ్! అండ్ స్టార్టప్ కంపెనీస్. హ్మ్. ఇదే కంప్లీట్ కెరియర్ ఇంకా? బేసిక్‌గా నేనేం చేస్తానంటే, వన్ ఈస్ మై ఇన్‌స్టాగ్రామ్ ఈస్ ఫుల్ టైమ్. హ్మ్. And number two is I'm building two products behind this. హుహు. One is helping through freelancing. And second thing is చాలా మంది తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్‌కి పెయిడ్ ప్రమోషన్స్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో తెలీదు. హ్మ్. అంటే మీరు నార్త్ ఇండియాలో చూస్తే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి దే బిల్డ్ కంపెనీస్. హ్మ్. అండ్ మన దగ్గర చాలా తక్కువ మంది డూ ఎనీ బిజినెస్ ఆర్ ఎనీ కంపెనీ బిహైండ్ దట్. అండ్ వాళ్ళు ప్రమోషన్స్తోనే చేసేసి 2-3 ఇయర్స్ లైమ్ లైట్లో ఉండి దాని తర్వాత ఫేడ్ అవుట్ అయ్యి వెళ్ళిపోతారు. కానీ ఒకవేళ అతను హై టైంలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే అతను రీల్స్ మంచిగా వెళ్తున్నప్పుడు, ఇఫ్ హీ ఆర్ షీ క్యాన్ బిల్డ్ ఎ కంపెనీ అవుట్ ఆఫ్ దట్, దెన్ దట్ క్యాన్ హెల్ప్ దెమ్ టు బిల్డ్ సంథింగ్ ఇన్ ద ఫ్యూచర్. మీరు ఇప్పుడు మీరు నార్త్ ఇండియాలో చేసే టెక్ ఇన్ఫ్లుయెన్సర్స్కి మాక్సిమం వాళ్ళకి సెల్ ఫోన్ కవర్ కంపెనీస్ ఉన్నాయి, స్క్రీన్ గార్డ్ కంపెనీస్ ఉన్నాయి, హ్మ్. అండ్ కొంతమందికి యాప్ డెవలప్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. హ్మ్. కానీ మన దగ్గర ఎంతమంది టెక్ ఇన్ఫ్లుయెన్సర్స్ హ్యాస్ లాంచ్డ్ ఎనీ ప్రోడక్ట్ రిలేటెడ్ టు దేర్ బిజినెస్? ఐ డోంట్ థింక్ సో మచ్. లేదు. సో వాళ్ళ వాళ్ళ కాంటెంట్ రిలేటెడ్ వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే, ఆ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి బిజినెస్ చేయాలి, అండ్ ఎలా సెటప్ చేయాలి ఫ్రమ్ మేకింగ్ టు ప్రొడక్షన్ వరకు, దట్ ఈస్ ద స్టార్ట్అప్ విచ్ ఐమ్ వర్కింగ్ ఆన్ టు హెల్ప్ క్రియేటర్స్ టు బిల్డ్ మానిటైజేషన్, టు బిల్డ్ ఎ రెవెన్యూ సోర్స్ త్రూ దేర్ ఇన్స్టాగ్రామ్ బై లాంచింగ్ సంథింగ్. అంటే ఇప్పుడు ఒక వ్లాగింగ్ చేసే క్రియేటర్స్ ఉంటే దే క్యాన్ సెల్ పికిల్స్. హ్మ్. పికిల్స్ ఇస్ అ గుడ్ బిజినెస్. హ్మ్. సో పికిల్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ సెటప్ చేసి దానికి వెబ్సైట్ ఓపెన్ చేసి దానికి ఎలాంటి కాంటెంట్ చేయాలి, మీరు వీక్లీ ఎన్ని కాంటెంట్ చేయాలి, అండ్ దీన్ని మీరు ఎలా రెవెన్యూ చేయొచ్చు, సో దట్ యూ విల్ యాడ్ వాల్యూ టు యువర్ ఫాలోవర్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ బిల్డ్ అ బిజినెస్ అరౌండ్ ఇట్. హ్మ్. Somebody, if there is a video editor who is famous, he has got 100K and all, he wants to launch a course, then we help them making the course and doing the setup and taking the product out. ఓకే. సో రెండు విషయాలు అనుకున్నాను భయ్య. ఒకటి, ఈ ఇన్స్టాగ్రామ్ నేనున్న సిచ్యుయేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఐఎమ్ ట్రైంగ్ టు బిల్డ్ టూ థింగ్స్. వన్ ఇస్ దిస్ ఫ్రీలాన్సింగ్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ దిస్. పాజిటివ్‌గా అనిపించింది సోషల్ మీడియా అంతా కంప్లీట్‌గా మీరు మాట్లాడుతుంటే. సో, కెరియర్ వైస్‌గా ఈ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఈ ఎక్స్ వీటిల్ని బేస్ చేసుకొని కెరియర్ చూస్ చేసుకోవచ్చా? 100% బ్రో. సీ దట్ ఈస్ వాట్ ఐ ఫుల్ టోల్డ్ టైమ్ కెరియర్. యా, ఫుల్ టైమ్ కెరియర్ తీసుకొచ్చింది. నాకిది ఫుల్ టైమ్ కెరియర్ ఇప్పుడు. ఓకే. అండ్ దీని వెనకాల యూ హ్యావ్ టు డెవలప్ సంథింగ్ విచ్ విల్ బికమ్ బిగర్ ఫర్ యూ. అదే మీరు ఫ్రీలో ఏదైనా నీచ్ పట్టుకొని వస్తే దాని వెనకాల ఒక బిజినెస్ బిల్డ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఎ జిమ్ ట్రైనర్ ఆల్సో, యూ కెన్ స్టార్ట్ డూయింగ్ జిమ్ కాంటెంట్ అండ్ యూ కెన్ స్లోలీ గివ్ యువర్ జిమ్ ట్రైనింగ్ సర్వీసెస్ టు పీపుల్. సో అలా ఏదో ఒకటి దాని వెనకాల ఒక బిజినెస్ అనేది డెవలప్ చేయాలి. ఇట్ విల్ బి వయబుల్ అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు సోషల్ మీడియా 100%. అండ్ మోడర్న్ ప్రాబ్లమ్స్ అన్నట్టు మోడర్న్ జాబ్స్ కూడా ఇవే. అవును. అండ్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ జాబ్ విచ్ యూ కెన్ డూ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్. అండ్ ఫైనల్ ఒక్క క్వశ్చన్ అన్న. ఓకే, ఇదంతా బాగుంది. బట్ ఇప్పుడు ఏంటంటే లైక్ ఏఐ వచ్చేసింది కదా పూర్తిగా మీరు ఇందాక చెప్పినట్లు. సో క్రియేటర్స్ కావచ్చు, డిజిటల్ క్రియేటర్స్ అందరికీ చాలా గట్టి ఎఫెక్ట్ అనేది ఉంటుందని చెప్తున్నారు ఇంకో 1 to 2 ఇయర్స్లో కంప్లీట్గా. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? బేసిక్గా ఏఐ వాడడం నేర్చుకోనోడు వెళ్ళిపోతాడు మార్కెట్ నుంచి. ఇది వరకు డిజైనర్స్ 10 మంది ఉంటే ఇప్పుడు ఏఐ వాడి ఏఐతో డిజైన్ చేసే వాళ్ళు జాబ్స్ ఉంటాయి. ఏఐ వాడకుండా నేను నార్మల్గానే డిజైన్ చేస్తా అంటే డిజైనర్ ఇంటికి వెళ్ళిపోతాడు. సో బేసికలీ ఇఫ్ యూ డోంట్ లెర్న్ అండ్ అడాప్ట్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ, ఈరోజు ఏఐ అంటున్నాం కానీ మైక్రోసాఫ్ట్ విండోస్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇలానే ఉండే. కంప్యూటర్ ఎవడు వాడతాడు అదే, కానీ ఈరోజు కంప్యూటర్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ఈమెయిల్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ప్రపంచంలో కూడా అందరు అలానే అనుకున్నారు. బట్ ఈమెయిల్ ఈజ్ మెయిన్. పొద్దున్న లేచి మనం ఈమెయిల్స్ ఫస్ట్ చెక్ చేసుకునేది అదే. So anything which is coming in the market, people will automatically adapt. People who don't adapt will be left out. So people who didn't adapt how to use computer, a lot of people lost their jobs in government jobs only because they didn't know how to do that. Appude typing అనేసి నేర్చుకున్నారు, computer training కి వెళ్ళారు separately. Why computer training became mainstream thing? Because people understood if you don't adapt this, you can't sustain in the coming generation. School నుంచి పెట్టడం స్టార్ట్ చేశారు కంప్యూటర్ ట్రైనింగ్ అని. సో ఇది కూడా అంతే. సో ఎస్, ఫైనల్లీ అన్న. సో ఇప్పటికి చాలా కాన్వర్జేషన్ అయింది మనకి, చాలా బ్రాడ్గా.
సో ఇక్కడికైతే ఎండప్ చేద్దాం మనం ఈ డన్ డన్ రోజుకి. డన్ బ్రో. సో అన్న మా ఏటీసీ గురించి, మా ఆడియన్స్ గురించి మీ పర్సనల్‌గా ఏదైనా షేర్ చేయాలనుకుంటే డైరెక్ట్ షేర్ చేయొచ్చు ఇప్పుడు. సో ఓవర్ టు యూ క్యామ్ మొత్తం. Firstly, I wanted to do this podcast for all the people who have been following me and supporting me for in my journey because రీల్సే కాకుండా నేను ఏం చేస్తాను, వాట్ ఐ డూ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది అనేసి ఐ థాట్ దిస్ పాడ్కాస్ట్ ఈస్ అ గుడ్ ప్లాట్ఫామ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ దట్ ఏటీసీ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ ఛానల్ విచ్ ఐ వాచ్ దేర్ కాంటెంట్ అండ్ ఎవ్రీథింగ్. నాకేమనిపించిందంటే the potentiality of this channel to grow is too high because ఇలాంటి authentic content తెలుగులో చాలా తక్కువ మంది చేస్తున్నారు. ప్లేయర్స్ ఉన్నారు, బట్ స్మాల్ స్కేల్ నుంచి మనం స్టార్ట్ చేసేది అనే జర్నీ ఎప్పుడు నాకు పర్సనల్లీ ఇష్టం కాబట్టి ఐ వాంటెడ్ టు సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ ఏటీసీ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు రీచ్ అవుట్ టు మై ఆడియన్స్ టు కన్వే వాట్ ఐ ఆల్సో డూ అదర్ దెన్ రీల్స్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్‌లో మళ్ళీ మనం కలుద్దాం.